నారాయణసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. సృష్ట్వాఖిలం జగదిదం సృష్ట్వా అఖిలం జగదిదం సదసత్స్వరూపం శక్త్యా స్వయా త్రిగుణయా పరిపాతి విశ్వం. సంహృత్య కల్పసమయే రమతే తథైకా తాం సర్వవిశ్వజననీం మనసా స్మరామి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. గోష్పద క్షేత్రంలో పురుషోత్తమ ధర్మ ప్రచార సభ పేరుతో పురుషుడు పురుషోత్తముడు కావడానికి ధర్మాన్ని ప్రచారం చేయడం లక్ష్యంగా ఏర్పడిన ఈ సంస్థ నిర్వహిస్తున్న ధార్మిక మహాయజ్ఞంలో పాలు పంచుకునే అదృష్టం నాకు కలిగించిన పెద్దలు మహామహోపాధ్యాయులు గురువర్యులు ఆచార్య దౌర్బల ప్రభాకర శర్మ గారికి, కార్యకర్తృత్వాన్ని వహించి ఈ కార్యక్రమాన్ని సర్వాంగ సుందరంగా రూపొందించడంలో బాధ్యత పడుతున్న ఆత్మీయ సోదరులు మాన్యులు శ్రీ గుడివాక శ్రీనివాస్ గారికి, ప్రేమతో ఆత్మీయ భావంతో నన్ను గురించి 4 మంచి మాటలు పలికి పరిచయం చేసిన సాహితీమూర్తి పెద్దలు శ్రీ సుబ్రహ్మణ్యం గారికి, సభలో సమావిష్టులైన ఆత్మీయులు రసజ్ఞులు గుణగ్రహణ పారీణులు అయిన మీ అందరికీ ముందుగా నా నమస్కారం. మనందరికీ ఒక మాట బాగా ప్రచారంలో ఉన్న మాట తెలుసు. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అనే మాట. అయితే వెంటనే మనకు సందేహం కలుగుతుంది, ఇన్ని రకాల పిండి వంటలు ఉండగా గారెలే తినాలి అని ఎందుకన్నారు? ఇన్ని రకాల ఇతిహాస గ్రంథాలు ఉండగా భారతమే వినాలని ఎందుకన్నారు? గారెలకు భారతానికి ఏదో సంబంధం ఉందన్నమాట, ఏదో పోలిక ఉంటుందన్నమాట. నాకు అనిపిస్తుంది బహుశా ఈ మాట అన్నవాడు తెలుగులో అన్నాడు కాబట్టి తెలుగువాడే అయి ఉంటాడు. తెలుగు వాళ్ళ అభిప్రాయమే ఇది. తెలుగు వాళ్లకు ప్రీతిపాత్రమైన వంటకాల్లో గారెలు కూడా ఒకటి. అలాంటి గారెలకున్న ప్రత్యేకత ఏమిటంటే, గారెలు సాంబారులో తింటారు, రసంలో నంచుకు తింటారు, అల్లపచ్చడితో, కొబ్బరి పచ్చడితో, కారప్పొడితో. ఇవేమీ కాకుండా కొన్ని ప్రాంతాల్లో తేనె పానకంలో కూడా గారెలు తింటారు, పాయసంలో గారెలు ముంచుకు తినేవాళ్ళు ఉన్నారు. ఇవేమీ లేకుండా వట్టి గారెలు తినచ్చు. మహాభారతం కూడా ధర్మశాస్త్రంగా దర్శించవచ్చు, ఆధ్యాత్మిక దివ్య గ్రంథంగా దర్శించే అవకాశం ఉంది. పురాణంగా, ఇతిహాసంగా, కావ్యంగా, అలంకార శాస్త్రంగా, నీతి శాస్త్రంగా ఎవరు ఏ కోణంలో దర్శిస్తే ఆ కోణంలో దర్శన భాగ్యాన్ని అనుగ్రహించి మానవ జీవనం పట్ల పరిపూర్ణమైన అవగాహనను ప్రసాదించగలిగిన మహాద్భుత గ్రంథంగా మహాభారతం అక్షర రూపాన్ని పొంది మానవాళిని అనుగ్రహించడానికి దిగివచ్చింది వ్యాసుల వారి ముఖత. 4 వేదాలను వింగడించి వేద సారాన్ని ఒడిసిపట్టి బ్రహ్మసూత్ర రచన చేసిన వ్యాస మహర్షి ఆ వేదసారాన్ని ఒక కథారూపంలో చెబితే బాగుంటుందన్న ఆలోచన కలిగి
సామాన్య జనులకు కథారూపం ద్వారా వేద ధర్మాన్ని మనస్సుకు పట్టేలా చెప్పడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని ఆలోచించి మహాభారత రచనకు పూనుకున్నాడు. కథ చెప్పేటప్పుడు ఏ కథ చెప్పాలి? కట్టుకథలు చెప్పడం ఆయనకు ఇష్టం లేదు. కట్టుకథలు అంటే కల్పించిన కథలు అని మాత్రమే కాదు, మానవుణ్ణి బంధంలో పడవేసే కట్టివేసే కథలు కట్టుకథలు. ముక్తిని కలిగించే కథ చెప్పాలి, విడుదల కలిగించే కథ చెప్పాలి. అరిషడ్వర్గాల నుంచి మానవుడు విముక్తుడు కావడానికి వీలైన వాతావరణాన్ని ఎలా మానవుడు రూపకల్పన చేసుకోవడానికి అవకాశం ఉన్నదో వివరించే కథ చెప్పాలి. అందువల్ల కట్టుకథ కాక గట్టి కథ చెప్పాలి అని వ్యాసుల వారు భావించారు. మరి గట్టి కథ చెప్పాలంటే ఎవరి కథ చెప్పాలి? ఆ కథ కట్టుకథ కాదు, సత్యమే చెప్పాలి. తన కుటుంబంలోకి తాను ఒక్కసారి చూచుకున్నప్పుడు తనకు మనుమళ్ళుగా ఉన్న పాండవులు ఎలా ప్రవర్తిస్తున్నారు, మనుమళ్ళుగా ఉన్న కౌరవులు ఎలా ప్రవర్తిస్తున్నారు. తోచిందేదో చేసి అవకాశవాదిలాగా బ్రతికి ధర్మమేదో తెలుసుకునే ప్రయత్నం చేయకుండా తాను చేసిందే ధర్మమని దబాయిస్తూ బతకడం ఎలాగో ఉన్నవాళ్ళు ఒక వర్గంలో కనిపిస్తూ ఉంటే, ధర్మాన్ని ఆచరించడమే మానవ జీవితానికి సుఖాన్ని కలిగించే అంశమని, సుఖ సన్నివేశాలు పట్టుకుని వేలాడేవాడు అవకాశవాది అవుతాడు తప్ప ధర్మాత్ముడు కాగలిగే అవకాశం లేదని, ధర్మాన్ని ఆచరించడమే యథార్థమైన సుఖమని నమ్మి బ్రతికిన మహానుభావులు మరొక పక్క కనపడుతుంటే, వీరిద్దరి మధ్య జరిగిన కథలో వేద ధర్మము దాగి ఉన్నది. కాబట్టి వేదం మనకు నిరూపించిన ధర్మాన్ని మానవులకు వివరించడానికి కట్టుకథ కాకుండా యథార్థ జీవిత గాథ వినిపించాలి అంటే తన మనుమళ్ళ కథ చెబితే సరిపోతుంది అని వ్యాసుల వారికి అనిపించింది. ఆశ్చర్యం, మహేతిహాసాలైన మహాభారత రామాయణాలలో మహాభారతంలో వ్యాస మహర్షి ఒక పాత్ర, శ్రీమద్ రామాయణంలో రామాయణ ప్రణేత వాల్మీకి మహర్షి ఒక పాత్ర. అంటే మానవుడు తనలోకి తాను చూచుకుంటే సృష్టిలో తన పాత్ర ఏమిటో తెలిసే అవకాశం ఉంటుంది. అలా తనలోకి తాను చూచుకున్న వ్యక్తి మనిషి కాకుండా మహర్షి అవుతాడు. అలా మహర్షి అయిన మహానుభావుడు వేదధర్మాన్ని దర్శిస్తూ తనలోకి తాను చూచుకుంటూ మానవ జీవితానికి ఒక సజీవమైన వ్యాఖ్యానంగా 1,25,000 శ్లోకాలతో మహాభారత రచన చేశారు. ఇది పరమాద్భుతమైన అంశం. గారెల విషయంలో మరొక మాట కూడా ఉంది. ఆంధ్రదేశంలోనే తింటే గారెలే తినాలి అన్నవాళ్లే మళ్ళీ తినగా తినగా గారెలు చేదు అని కూడా అన్నారు. గారెలు తినగా తినగా ఎప్పటికైనా చేదయ్యే అవకాశం ఉన్నదేమో కానీ మహాభారతం మాత్రం వినగా వినగా స్వాదు అవుతుంది తప్ప చేదు ఎన్నటికీ కాదు. ఇతిహాసంగా విన్నా, పురాణ ప్రవచనాల రూపంలో విన్నా, హరికథలుగా, నాటకాలుగా, యక్షగానాలుగా, చలనచిత్రాలుగా ప్రక్రియ మారుతున్న ప్రయోజనం మారకుండా పరమార్థాన్ని భిన్న విభిన్నమైన ప్రక్రియల్లో అందించిన పరమాద్భుతమైన మహాభారతం ఇన్ని యుగాల మలుపులు దాటి ఈనాటికి ప్రజాజీవనంలో నిలిచి ఉన్నది. ఎంత గొప్పది మహాభారతం అంటే, మహాభారతంలోని సన్నివేశాలు, మహాభారతంలోని పాత్రలు, మహాభారతంలోని వృత్తాంతాలు మన దైనందిన జీవితంలో భాగాలైపోయాయి. ఏ ఇంటిలో పండు వృద్ధు కనిపించినా మనకు భీష్మాచార్యుల వారు జ్ఞాపకానికి వస్తారు. గంపెడు పిల్లలతో తాళిబొట్టు కరువైన తల్లిని చూస్తే కుంతిమాత మన మనస్సులో వెంటనే స్ఫురిస్తుంది. ఎవరైనా మంచి పరాక్రమవంతుడై ఉండి అద్భుతమైన శరీర దార్ఢ్యంతో ఉంటే, ఒరే వీడు భీమసేనుల్లా ఉన్నాడు రా అంటాం మనం. తిండిపోతే ఎవడైనా కనపడితే వీడెవడో బకాసురుల్లా ఉన్నాడు రోయ్ అని అనకుండా ఉండలేము. అన్యోన్య మైత్రి కలిగిన భావమరుదులు కనపడితే వెంటనే మనకు కృష్ణార్జునులే జ్ఞాపకానికి వస్తారు. ఎంత చిత్రమైన కథ, ఏనాడు జరిగిన కథ, ఈనాటికి నిలిచి ఉన్న కథ మహాభారత కథ. అది మహాభారతానికి ఉన్న ప్రత్యేకత. ఇలా మహాభారతంలోని చిన్న పెద్ద పాత్రలని దైనందిన జీవితంలో భాగస్వామ్యం వహించి మనలో ఒకరుగా, మనతో పాటుగా, మనల్ని నడిపించేవారుగా, మనలోనే ఉన్నవారుగా
కనపడుతూ ఉంటారు. మహాభారతాన్ని జాగ్రత్తగా చదువుతున్న వేళ ఒక్కసారి మన వంక మనం చూసుకుంటే మనలో ధృతరాష్ట్రుడు కనిపిస్తాడు, దుర్యోధనుడు కనిపిస్తాడు, ధర్మరాజు కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. మనలో కనపడుతున్నది ఎవరో పరిశీలించుకుని ఎవరు కనిపించాలో అందుకోసం కావలసిన ప్రయత్నం చేయడం మహాభారత అధ్యయన ఫలం లేక మహాభారత శ్రవణ ఫలం అని అనిపిస్తుంది. అందుకోసం మహాభారతాన్ని ఎన్నో మార్లు మనం విన్నప్పటికీ చూచినప్పటికీ మళ్ళీ మరొక్క మారు మహాభారతాన్ని ఈ వేదిక మీదుగా అందరం కలిసి పంచుకుందామన్న సదాశయంతో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు కార్యకర్తలు. నాకు కలిగిన గొప్ప అదృష్టం ఏమిటి అంటే, ఎవరైనా మహాభారతం చెప్పాలంటే వ్యాసుల వారి గ్రంథాన్ని చూడాలి. కానీ నేను వ్యాసుల వారినే చూస్తూ మహాభారతాన్ని గురించి 4 మాటలు చెప్పే నాకు అవకాశం లభించింది. ఆ వ్యాస మహర్షి ఆచార్య దోర్బల ప్రభాకర శర్మ గురుదేవుల రూపంలో ఎదురుగా నిలిచి ఉండడం, ఆసీఫ్ పురస్సరంగా 4 మాటలు చెప్పడం నా పూర్వపుణ్య విశేషంగా భావిస్తూ, వీరలు వీరలు దైవశక్తి ప్రభవించిన వారగుటేమి సంధియంబు, వీరలు దైవశక్తి ప్రభవించిన వారగుటేమి సంధియంబు, ఈ రమణీయ కాంతినుపమింపగ వేల్పుల కాక ఇట్టి ఆకార విశేష సంపద ప్రకాశిత తేజము పేర్మి చూడ సాధారణ మర్త్యులేయని ముదంబున పౌరులు తమ్ము చూడగన్. ఇది మహాభారతంలో ఆది పర్వంలో ఒక సన్నివేశంలో నన్నయ్య మహాకవి చెప్పిన మాట. ఎక్కడో శతశృంగ పర్వతం మీద ఒక సన్నివేశం జరిగింది. కుంతి మాద్రి అనే 2 భార్యలతో పాండురాజు అక్కడ ఉన్నాడు. చిత్రమైన శాపాన్ని పొందాడు. కానీ ఒకప్పుడు దుర్వాసుడిచ్చిన మంత్ర ప్రభావం చేత సంతతిని పొందే అవకాశాన్ని కుంతీదేవి చెప్పింది. కుంతి మాద్రి పుత్ర సంతానాన్ని పొందారు. పాండురాజు శాపానికి గురై కన్ను మూశాడు. మాద్రి సహగమనం చేసింది. ఆ 5 పిల్లల్ని వెంట పెట్టుకుని కుంతీదేవి అక్కడి నుంచి బయలుదేరి హస్తినాపురంలో అడుగు పెట్టడానికి వస్తోంది. అంతకు పూర్వం జరిగిన సన్నివేశం చూస్తే ధృతరాష్ట్రుడు పెద్దవాడైనా పుట్టుకతో అంధుడు కాబట్టి ధృతరాష్ట్రుడికి రాజ్యాధికారానికి అవకాశం లేదు. ఆ మాట వ్యాసుల వారు చాలా స్పష్టంగా చెప్పారు. ధృతరాష్ట్రుడే ఒక సందర్భంలో కూడా చెప్పాడు, అంగవైకల్యంబునన్ పరచక్రంబులకు ప్రతివ్యూహంబులు రచయింపనేరమించేసి నేను రాజ్యంబునన్ తగకున్నా. దుర్యోధనుడితోనే స్వయంగా ధృతరాష్ట్రుడు చెప్పుకున్న మాటని తెలుగులో మనందరికీ సౌకర్యంగా ఉండడం కోసం వచనంలో చెప్పారు నన్నయ్య గారు. అంగవైకల్యం కారణంగా శత్రువుల వ్యూహాలకు ప్రతివ్యూహాలు రచించి రాజ్యాన్ని సంరక్షించి అభ్యుదయ మార్గంలో నడిపించే అవకాశం లేని కారణంగా నాకు ధర్మశాస్త్రం చక్రవర్తిత్వాన్ని అంగీకరించలేదు నాయనా. అందువల్ల నా తమ్ముడు పాండురాజు చక్రవర్తి అయ్యాడు. చక్రవర్తి అయిన పాండురాజు తన పరాక్రమాన్ని వెచ్చించి ఈ రాజ్యాన్ని విస్తృతం చేశాడు, దిగ్విజయం చేశాడు. అపారమైన సంపదలన్నీ తీసుకువచ్చి అన్న అనే గౌరవంతో ధృతరాష్ట్రుడి పాదాల వద్ద పోశాడు. రాజుగా గౌరవం ధృతరాష్ట్రుడికి ఇచ్చారు. పరిపాలనా బాధ్యత పాండురాజు స్వీకరించాడు, కేవలం అన్నగారి మీద గౌరవంతో మాత్రమే. పరిస్థితులు మారాయి. కాలం చిత్రమైన మార్పులు తెచ్చింది. పాండురాజు కన్ను మూశాడు. తాత్కాలికంగా ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని నడపడానికి ధృతరాష్ట్రుడు స్వయంగా చక్రవర్తిత్వాన్ని స్వీకరించినట్లయింది. ఈ స్వీకరించిన ఆపద్ధర్మ ప్రభుత్వంలో ధృతరాష్ట్రుడి మనస్సులో నుంచి క్రమంగా ధర్మం తొలగిపోయి ఆపదలు కలిగించే మనస్తత్వం మాత్రం మిగిలింది. ఈ సామ్రాజ్యాన్ని నేనే పరిపాలించాలి, నేను మాత్రమే పరిపాలించాలి, నా తరువాత నా బిడ్డలు మాత్రమే పరిపాలించాలి. ఈ ఆలోచన ధృతరాష్ట్రుడి మనస్సులో ప్రారంభమైంది. ఆ సమయంలో
దుర్వాసుడిచ్చిన మంత్ర ప్రభావం కారణంగా సంతానాన్ని కన్న కుంతీదేవి 5 బిడ్డల్ని వెంట పెట్టుకుని హస్తినాపురంలో అడుగు పెడుతుంటే ధృతరాష్ట్రుడు ఆలోచించాడు, సరే లోపలికి రాని, అసలు వీళ్ళు పాండవులు అనడానికే అవకాశం లేదు, పాండురాజుకు వచ్చిన శాపం లోకానికి తెలుసు కదా అందామని అనుకున్నాడు. కానీ ఆ అరణ్య ప్రాంతం నుంచి, ఆ పర్వత ప్రాంతం నుంచి బయలుదేరి హస్తినాపురంలోకి పాండవులు అడుగు పెడుతున్న సమయంలోనే కుంతీదేవిని పాండవులను ఎవరో అపరిచితులైన ఋషులు వెంట తీసుకుని వస్తున్నారు. పాండురాజట మన కోసం చక్కని పరిపాలన అందించిన మహానుభావుడు. మనమంతా ఈనాడు ఇంత ఆనందంగా జీవితాన్ని హస్తినాపురంలో గడపగలుగుతున్నామంటే పాండురాజు చేసిన ధార్మికమైన ప్రజారంజకమైన పరిపాలనే కారణం కదా. ఆ పాండురాజు ప్రత్యేకమైన పరిస్థితుల్లో కన్నుమూస్తే ఆ బిడ్డల్ని వెంట పెట్టుకుని పాపం కుంతీదేవి వస్తోంది కదా అని ఆ సౌధ అగ్రాల నుంచి, మేడల పైభాగాల నుంచి ప్రజలందరూ ఆ పాండవుల వంక చూస్తున్నారు. చూస్తున్న ప్రజలందరూ ముక్తకంఠంతో అనుకున్న మాట అది. ఈ పాండవులు వీరలు దైవశక్తి ప్రభవించిన వారగుట ఏమి సంధియంబు. ఎవరో మహర్షులు మంత్రం ఇచ్చారట. దైవశక్తితో యమధర్మరాజు అంశతో ధర్మరాజు, వాయుదేవుని అంశతో భీమసేనుడు, ఇంద్రుడి అంశతో అర్జునుడు, అశ్విని దేవతల అంశతో నకుల సహదేవులు ఆవిర్భవించారన్నది కట్టుకథ కాదు, సత్యమే అని వారిని చూస్తే తప్పకుండా తెలుస్తోంది అనుకున్నారు వాళ్ళు. వీరలు దైవశక్తి ప్రభవించిన వారగుటేమి సంధియంబు, ఈ రమణీయ కాంతినుపమింపగ వేల్పులకాక. వీళ్ళ ముఖాలలో కనపడుతున్న ధార్మికమైన దివ్య తేజస్సు దేవతా లక్షణం తప్ప మరొక్కటి కానే కాదు కదా. ఇట్టి ఆకార విశేష సంపద ప్రకాశిత తేజము పేర్మిజూడ సాధారణ మర్త్యులేయని ముదంబున పౌరులు తమ్ము చూడగన్. మొదటి మెట్టులోనే ధృతరాష్ట్రుడికి ఆశాభంగం కలిగింది. పాండవులు లోపలికి వచ్చారు. పాండవులకు రాజ్యం ఇవ్వక తప్పదు, వారిని ఆదరించక తప్పదు. అప్పటికి వాళ్ళు ఇంకా చిన్నపిల్లలు, రాజ్యభాగం ప్రస్తావన లేదు. అప్పటికి ధృతరాష్ట్రుడే రాజు. కుమార అస్త్ర విద్యా ప్రదర్శనలో భీమార్జునుల పరాక్రమ వైభవం లోకం మొత్తానికి తెలిసింది. భావి చక్రవర్తులు, పాండురాజు చక్రవర్తి కాబట్టి పాండురాజు కుమారుడైన ధర్మరాజే చక్రవర్తి కాగలుగుతాడని హస్తినాపుర ప్రజలందరూ అనుకుంటున్న సమయంలో దుర్యోధనుడి పట్ల ఉన్న ప్రేమ వ్యామోహంగా మారిన కారణం చేత, ప్రేమ ధర్మాన్ని మరచిపోతే వ్యామోహం అవుతుంది కాబట్టి, అంధుడు మాత్రమే కాక పుత్ర వ్యామోహ అంధుడైన ధృతరాష్ట్రుడు కణికుడి చెప్పిన మాటలు నమ్మి జాగ్రత్తగా పాండవులను కుంతీదేవిని వారణావతానికి పంపడం, లక్క ఇంట వారిని భస్మీపటలం చేయడానికి కావలసిన ప్రయత్నం చేయడం కథలో ఒక అద్భుతమైన మలుపు. అప్పుడు కూడా ప్రజలు ఏమనుకున్నారో చూడండి. నన్నయ్య గారు ఎప్పటికప్పుడు ప్రజా హృదయాన్ని చెబుతున్నారు. రాజైన వాడు ఆలోచించవలసింది ప్రజలు ప్రజలు ప్రజలు. ప్రజలకు ఏ కష్టము కలగకుండా చేయడం రాజు బాధ్యత తప్ప, ప్రజలను కాచుకోవడం రాజు బాధ్యత తప్ప, ప్రజలను దోచుకోవడం రాజు లక్షణం కాకూడదు. అందుకోసం ఎప్పటికప్పుడు నన్నయ్య గారు గుర్తుపెట్టుకుని చెప్పారు, అనుపమ నిత్య సత్యరతులై వినయాన్వితులైన పాండునందనులకు. సత్యాన్ని ప్రేమించేవాళ్ళు, వినయ గుణం కలిగిన వాళ్ళు. అనుపమ నిత్య సత్యరతులై వినయాన్వితులైన పాండునందనులకు, ధర్మమూర్తులకు ధర్ము వెరుంగక ఇట్టులు ఎగ్గుసేసిన ధృతరాష్ట్రజాతమున్ అశేష సుహృత్సుత బంధు దాహసూచనమై లక్క ఇల్లు అతి కృశానుశిఖాతి క్రాగే గ్రకునన్. లక్క ఇల్లు కాలిపోయింది. అందులో 6 మరణించినట్లుగా తెలిసింది. ముందుగానే విదురుడు పంపిన వార్త వల్ల సొరంగ మార్గంలో 4 సోదరులను తల్లిని రక్షించిన భీమసేనుడు చేసిన మహోద్యమం కారణంగా వీళ్ళు క్షేమంగానే ఉన్నారు.
ఆ రాత్రి ఇక్కడ సౌకర్యంగా ఉంటుందని 5గురు బిడ్డలతో నిద్ర చేసిన బిల్ల స్త్రీ 5గురు బిడ్డలతో మాడి మసైపోయింది. అగ్నికి ఆహుతైపోయారు కాబట్టి వాళ్ళ ఆకారాలు ఎవరికీ తెలియలేదు. వాళ్ళు పాండవులు, కుంతి అని లోకం అనుకుంది. భీష్మద్రోణులు గొల్లుమన్నారు, చాలా బాధపడ్డారు. ధృతరాష్ట్రుడు లోలోపల చాలా ఆనందించాడు. ఇక పాండవుల అడ్డు తీరిపోయింది, ఉత్తరోత్తర నా బిడ్డలకే చక్రవర్తిత్వాన్ని కట్టబెట్టేందుకు మంచి అవకాశం లభించింది అని. కానీ తాను ఆనందాన్ని వ్యక్తం చేస్తే భీష్మ ద్రోణ కృపాదులకు ఎక్కడ సందేహం కలుగుతుందో అని లోపల అపారమైన సంతోషం ఉన్నా పైకి మాత్రం గొల్లున ఏడ్చాడు. అయ్యో, నా తమ్ముడు మరణించిన తర్వాత 5 రూపాల్లో ఆ బిడ్డలు ఉన్నారనుకున్నాను, ఇంత ఘోరం జరిగిందా? ధృతరాష్ట్రుడిలో ఉన్న గొప్ప లక్షణం, ధృతరాష్ట్రుడు మహానటుడు. రంగస్థలం మీద కాదు, జీవిత రంగంలో నటించగలిగిన ప్రజ్ఞానిధి ధృతరాష్ట్రుడు. అయ్యో, ఇంత ఘోరం జరిగిందా అన్నాడు. స్వార్థం పరిపూర్ణంగా ఉండి నటించిన వాడు ధృతరాష్ట్రుడు. ఆ సభలో అందరూ నిజంగానే దుఃఖించారు, ఒక్క ధృతరాష్ట్రుడు మాత్రం దుఃఖం నటించాడు. అయితే అదే సభలో నటించిన వ్యక్తి మరొక్కడు కూడా ఉన్నాడు. ఆశ్చర్యం, ఆ మరొక్క వ్యక్తి ఎవరు అంటే విదురుడు. విదురుడే సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేసి పాండవులు సురక్షితంగా బయటపడడానికి, అందువల్ల విదురుడికి తెలుసు పాండవులు జీవించే ఉన్నారని. కానీ తాను దుఃఖించకపోతే భీష్మద్రోణులు అనుమానిస్తారని ధృతరాష్ట్రుడు నటిస్తే, తాను దుఃఖించకపోతే ధృతరాష్ట్రుడు అనుమానిస్తాడని తెలిసి విదురుడు కూడా దుఃఖం నటించాడు. అవునన్నయ్య, చాలా ఘోరం జరిగిపోయింది అని. ధృతరాష్ట్రుడిది నటనే, విదురుడిది నటనే. మానవుడు జీవితంలో నటించవచ్చా? నిజాయితీగా ఉండాలి కదా. ధృతరాష్ట్రుడు సరే నటించాడు, మరి విదురుడు ఇంత ధర్మమూర్తి నటించవచ్చునా? నటించవచ్చు. నటనకు లక్ష్యం ధర్మ రక్షణ. ఇప్పుడు గనక విదురుడు దుఃఖించకపోతే, ధృతరాష్ట్రుడికి సందేహం కలిగితే ఇప్పుడు అన్యాయం చేసినట్లే ఉత్తరోత్తర పాండవులకు ఎన్నో రకాల అపకారాలు తలపెట్టాలనే ఆలోచన కలిగిన ధృతరాష్ట్ర దుర్యోధనాదులు విదురుడికి ఏమాత్రము తెలిసే అవకాశం లేకుండా చేసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి విదురుడు ఏమీ తెలియని వాడి వలనే ఉండాలి. అందుకని విదురుడు కూడా నటించాడు. ఆ సన్నివేశం అలా జరిగిన తర్వాత వాళ్ళు ఏకచక్రపురంలో ఉన్నారు. బకాసుర సంహారం జరిగింది, ద్రౌపది స్వయంవరం జరిగింది. ఆ ద్రౌపది స్వయంవరంలో అపారమైన పరాక్రమాన్ని ప్రదర్శించి మత్స్యయంత్రాన్ని భేదించి అర్జునుడు ద్రౌపదికి భర్త అయ్యాడు. తల్లి చెప్పిన నియమం ప్రకారం వ్యాసుల వారు వచ్చి సమస్యను పరిష్కరిస్తే ద్రౌపది 5గురిని వివాహం చేసుకున్నది. వాళ్ళు 5 రూపాలలో ఉన్న ఒకే ఒక్క ఇంద్ర సంబంధమైన శక్తికి చెందిన వారిని తన తపశ్శక్తితో ద్రుపదుడి సందేహాన్ని తీర్చి మరీ వ్యాసుల వారు దగ్గరుండి ద్రౌపదీ కళ్యాణం జరిపించారు. మహాభారతాన్ని మనస్సు పెట్టి చదివితే అర్థమయ్యే విషయం. ద్రౌపదీ కళ్యాణంలో మనకు అర్థం కాని, మన ఊహకు అందని, మన తెలివికి సరిపోని ఒక వినూత్నమైన, విచిత్రమైన, విలక్షణమైన, విశిష్టమైన తత్వం ఏదో దాగి ఉన్నది. అది మామూలుగా 5గురిని ఒక స్త్రీమూర్తి వివాహం చేసుకోవడం వంటిది కానే కాదు అని ఆది పర్వంలోని ఆ సన్నివేశం మనకు తెలియజేస్తుంది. అందువల్ల వివాహాన్ని జరిపించారు. ద్రౌపది పాండవుల కళ్యాణం తరువాత పాండవులు జీవించే ఉన్నారని తెలిసింది. అయ్యో, పాండవులు మరణించారా అని బాగా నటించిన ధృతరాష్ట్రుడికి ఇప్పుడు ప్రేమ నటించాడు కదా, పిలవాలిగా. మరి వాళ్ళు మరణించారని అంత బాధపడ్డావే, అంత ప్రేమ ఉందన్నావు కదా, మరి పిలవేమయ్యా, లోకం అంటుంది కదా. లోకం అన్నా అనకపోయినా భీష్మ ద్రోణులు అంటారు కదా, విదురుడు ఊరుకోడు కదా, కృపాచార్యుడు సణుగుతాడు కదా. తప్పనిసరి పరిస్థితుల్లో పిలిచాడు కానీ లోపల చాలా 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 బాధ ఉన్నది. కుమార అస్త్ర విద్యా ప్రదర్శన కాలం నుంచి పరస్పర మాత్సర్యంతో పెరుగుతున్న పాండవులను, కౌరవులను చూస్తూ, ముఖ్యంగా భీమసేనుడి పరాక్రమం పట్ల దుర్యోధనుడికున్న అసూయని గమనిస్తూ, ఎప్పటికైనా వీరిద్దరి మధ్య ఉండే ఈ వైరం కురువంశానికి చేటు కలిగిస్తుందన్న దూరదృష్టి కలిగిన భీష్ముడు, పోనీలే రాజ్యమంతా పాండురాజుదే అయినా, ధర్మరాజే వారసుడు కావడానికి పరిపూర్ణంగా అర్హుడైన రాజ్యాన్ని 2 భాగాలుగా పంచి కౌరవులను సంతృప్తిపరిస్తే ఈ మాత్సర్యానికి తెరదించినట్లవుతుందని ఆలోచించి వంశానికి పెద్ద అయిన భీష్ముడు ఆ పని చేశాడు.
ఆ మాట విని ధృతరాష్ట్రుడు చాలా సంతోషించాడు. అప్పుడు కూడా అన్ని వసతులు ఉన్న హస్తినాపురాన్ని తన బిడ్డలకే కట్టపెట్టి రాజధానిగా చేసి ఏమీ లేని ఖాండవ ప్రస్థాన్ని పాండవులకు రాజధానిగా ఇచ్చాడు ధృతరాష్ట్రుడు. బల పరాక్రమాలతో, సద్గుణ సంపదతో, సాత్వికమైన భావనతో, సాధనతో, మనశ్శక్తితో పాండవులు దిగ్విజయాలు చేసి రాజసూయం వరకు ఎదిగి ఆ ఖాండవ ప్రస్థాన్ని, బీడు నేల అయిన ఖాండవ ప్రస్థాన్ని స్వర్గతుల్యమైన ఇంద్రప్రస్థంగా మలచుకున్నారు. మనం ఎదృచ్ఛాలాభ సంతుష్టి అంటాం. ఉన్నదానితో సంతృప్తి పడే మనస్తత్వం ఈ లక్షణం ధర్మరాజుకు పరిపూర్ణంగా ఉన్నది. చాలా అన్యాయం చేస్తున్నావు పెదనాన్న, హస్తినాపురం వాళ్ళ కట్టబెట్టి మాకు ఖాండవ ప్రస్థం ఇస్తావా అని అడగలేదు. ఖాండవ ప్రస్థాన్ని ఇంద్రప్రస్థం చేసుకున్నాడు. అరే, బీడు నేల ఖాండవ ప్రస్థం ఇస్తే ఇంద్రప్రస్థం చేసుకున్నారనే అసూయపడిన కౌరవులు ఎలాగో తండ్రిని ఒప్పించి పాండవులను జూదానికి పిలిచారు. ఇక్కడ మనం ఒక విషయం ఆలోచించాలి. దుర్యోధనుడు ఆలోచించలేదు, ధృతరాష్ట్రుడు ఆలోచించలేదు. ఆ రెండు మనం కాదు కాబట్టి మనమైనా ఆలోచించాలి. రాజసూయ యాగం జరుగుతున్న సందర్భంలో అగ్రపూజ ఎవరికి ఇవ్వాలి అని ఆలోచించినప్పుడు భీష్ముడి సూచన మేరకు ధర్మరాజు కృష్ణ పరమాత్మను అగ్రపూజ కోసం సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ప్రతిపక్షం నుంచి అభ్యక్షం యువరానంటూ లేచి నానా అల్లరి చేశాడు శిశుపాలుడు. శిశుపాలుడు బాలుడు అన్నారు. బాలుడు అంటే పసివాడు అని అర్థం కాదు, మూర్ఖుడు అని, ఏమి తెలియనివాడు అని. బాలుడికి చాలా నిర్వచనం, మంచి నిర్వచనాలు కూడా ఉన్నాయి, కానీ ఇది ప్రమాదకరమైన లక్షణాన్ని తెలియజేసే నిర్వచనం. శిశుపాలుడు బాలుడు, వాడు మూర్ఖుడు, వాడికి ఏం తెలియదు, ఏమీ తెలియదనే విషయం కూడా తెలియదు. అహంకారం తప్ప ఆలోచన లేదు, అసూయ తప్ప అవగాహన లేదు, దుర్మార్గం తప్ప ప్రేమ లేదు. అలాంటి మనస్తత్వం కలిగిన వాడు అందరినీ నిందించడం మొదలుపెట్టాడు. 100 తప్పుల వరకు ఓర్చుకున్న తర్వాత చక్రాయుధంతో శిశుపాలుడిని శిరచ్ఛేదం చేసిన సన్నివేశాన్ని కౌరవులు స్వయంగా ఆ సభలో చూశారు. వాళ్ళకి తెలిసిన విషయమే. అంటే అధర్మపరులైన వారిని శిక్షించడానికి పరమాత్మ కృష్ణుడి రూపంలో దిగివచ్చాడు అని ఆ సన్నివేశం స్పష్టంగా నిరూపించింది. చిన్నప్పుడు ఎప్పుడో మనకు తెలుసో తెలియదో పూతనతో ప్రారంభించి వరుసగా చాలామందిని సంహరించి ఉండవచ్చు కృష్ణ పరమాత్మ, కానీ ఇది ప్రత్యక్షంగా అందరూ చూస్తుండగా జరిగిన సన్నివేశం. యాదవు చేతి చక్రము భయంకరమై శిశుపాల మస్తక ఛేదమనరించింది అని చెప్పారు. మరి ఆ సన్నివేశాన్ని చూసిన తర్వాత కూడా కృష్ణుడు ఎవరో తెలియాలి, కృష్ణుడు ఎలాంటి వాడో తెలియాలి, ఎలాంటి వారి పట్ల ఆయన అనురక్తుడై ఉంటారో తెలియాలి, పాండవులు అందుకు తగిన అర్హులు అని తెలియాలి, ఇందుకు మూలం ధర్మమని అర్థం చేసుకోవాలి, తాము ఆ ధర్మానికి దైవానికి తల వంచాలని గుర్తించాలి. ధర్మం వేరు, దైవం వేరు కాదు. ఒకే నాణ్యానికి బొమ్మ బొరుసల వంటివి ధర్మము దైవము. నేను ఇంత ధర్మాచరణ చేస్తున్నాను, నాకు దైవంతో పని లేదు అనడానికి వీల్లేదు. చేస్తున్న ధర్మాచరణ ఇదే విధంగా సక్రమంగా సాగడానికి, అహంకారం తలెత్తకుండా ఉండడానికి దైవ ఆరాధన సహకరిస్తుంది. నేను ఇంత దైవారాధన చేస్తున్నాను, నా ధర్మాచరణ గురించి మీరు ప్రశ్నించకండి అనడానికి వీల్లేదు. అసలు దైవ ఆరాధనకు ఫలమే ధర్మ ఆచరణ, ధర్మ ఆచరణకు బలమే దైవ ఆరాధన. మానవుడు దైవారాధన చెయ్యాలి, ధర్మ ఆచరణ చెయ్యాలి. దైవము ధర్మము నాణ్యానికి బొమ్మ వరుసల వలె రెండు వైపులా ఉంటాయి కాబట్టి ధర్మాచరణ చేస్తున్నవారు పాండవులు, దైవమై రక్షాకవచంగా నిలిచినవాడు కృష్ణుడు. కాబట్టి పాండవుల విషయంలో, కృష్ణుడి విషయంలో ఏది మనం ఆలోచించగలిగితే మన జీవితాలు బాగుంటాయని ధృతరాష్ట్రుడు కానీ, దుర్యోధనుడు కానీ, దుర్యోధనుడికి సలహాలు ఇచ్చే కర్ణుడు కానీ, వంత పలికే శకుని దుశ్శాసనుడు కానీ ఆలోచించాలి, కానీ ఆలోచించనే లేదు. జూదానికి పిలుద్దాం, ఏదో ఒక విధంగా రాజ్యాన్ని అపహరిద్దాం, వాళ్ళకున్న వైభవాన్ని చూసి తట్టుకోలేకపోతున్నాను, అసూయతో నా మనస్సు వెలవెల్లాడిపోతోందని బాధపడిన ఆలోచన మాత్రమే మిగిలింది. కానీ దుర్యోధనుడికి మరొక ఆలోచన రాలేదు. జూదం జరిగింది. మొదటిసారి జరిగిన జూదానికి సుహృద్యూతము అని పేరు పెట్టారు. దుర్యోధనుడు చాలా తెలివిగా తాను ఆడకుండా
తన మేనమామైన శకుని చేత ఆడించాడు. శకుని ఆ జూదంలో, మాయాజూదంలో మంచి నిపుణుడు. శకుని చేతిలో పాచికలు ఉన్నాయి. ప్రతి పందెము శకుని గెలుస్తున్నాడు కౌరవుల పక్షాన. ధర్మరాజు చేతిలోకి పాచికలు రానే లేదు. అసలు ఒక్క పందెం కూడా వేసే అవకాశం రాలేదు. ఒక్కసారైనా గెలిస్తే కదా. పడిపోయాడు పూర్తిగా. పైగా ధర్మరాజుకి జూదం అంటే ఆసక్తి ఉంది, కానీ నైపుణ్యం ఉందా అంటే సందేహమే. తర్వాత నైపుణ్యాన్ని సంపాదించాడు. అరణ్య పర్వ కాలంలో చాలా విద్యలు నేర్చుకున్నాడు. అప్పుడు ఇది కూడా నేర్చుకున్నాడు ఆయన. ఎప్పుడైనా అవసరం అవుతుంది మళ్ళీ జూదానికి పిలుస్తాడేమో 12 ఏళ్ళు 13 ఏళ్ళ తర్వాత, ఈ లోపల నేర్చేసుకుంటే మంచిది కదా అని అక్షహృదయాన్ని కూడా నేర్చుకున్నాడు ధర్మరాజు. కానీ ఈనాటికి ఆ విద్య లేదు. అయినా ధర్మరాజు చేతిలో పాచికలు రానేలేదు. పాండవులు ఓడిపోయారు. ఓడిపోయిన పాండవులు నిరాశ్రయులైన స్థితిలో ఉన్నారు. అప్పుడు ధృతరాష్ట్రుడు ఆలోచించి వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేశాడు. తీసుకోండి, ఇది సుహృద్యూతం కదా, సరదాగా అన్నదమ్ములు ఆడుకున్నది ఇది అని పంపించేశారు. అయ్యయ్యో, జోదం ఆడిందే రాజ్యాన్ని అపహరించడానికి కదా, మా నాన్న ఇలా చేశాడేమిటని కర్ణుడు దుర్యోధనుడిని ప్రేరణ చేస్తే, కర్ణుడి ప్రేరణ దుర్యోధనుడి ఆజ్ఞగా మారితే, దుర్యోధనుడి ఆజ్ఞ ధృతరాష్ట్రుడి కర్తవ్యంగా మారిపోయి మళ్ళీ పిలిచారు పాండవుల్ని జూదానికి. అకరోత్ పాండవాహ్వానం ధృతరాష్ట్ర. వ్యాసుల వారు చిన్న చిన్న మాటల్లో విపులమైన అర్థాన్ని పొదిగి చెప్తారు. పక్కనున్న విదురుడు వద్దు, జోదం మంచిది కాదు, లోకానికి క్షేమం కాదు, ధృతరాష్ట్ర మహారాజా ఈ పని నువ్వు చేయవద్దని చెప్తూనే ఉన్నాడు. కానీ అకరోత్ పాండవాహ్వానం, పాండవులను పిలవనే పిలిచాడు, కబురు పెట్టనే పెట్టాడు ధృతరాష్ట్రుడు. ఎవరా ధృతరాష్ట్రుడు? ధృతరాష్ట్ర సుతప్రియ. ధర్మప్రియుడు కాదు, సుతప్రియుడు. కుమారుడు పట్ల ప్రేమ కలిగిన వాడు. ఆ ప్రేమ వ్యామోహంగా మారిపోయినవాడు. పిలిస్తే కానీ దుర్యోధనుడు ఊరుకోడు, పిలిపింప చేస్తే కానీ కర్ణుడు ఆగడు. కౌరవ సభలో ఏ కార్యక్రమం నిర్ణయమైనా కర్ణుడు చెప్పాలి, దుర్యోధనుడు ధృతరాష్ట్రుడిని వంచాలి, ధృతరాష్ట్రుడు నిర్ణయించాలి. అలా నడుస్తూ వచ్చింది వ్యవహారం. రెండోసారి మళ్ళీ జూదానికి పిలిచారు. ఆ జూదంలో రకరకాల నియమాలు పెట్టుకున్నారు. అరణ్యవాస, అజ్ఞాతవాసాలు. జూదం జరిగినప్పుడు ఒకరు గెలవచ్చు, ఒకరు ఓడిపోవచ్చు. ఓడిపోయిన వారు దాసులైనంత మాత్రాన వారికి వస్త్రాపహరణం లాంటి క్రూరమైన పని చేయడం మానవులు చేసే పని కాదు, రాక్షసులు చేసే ప్రయత్నం అది. కౌరవులు ద్రౌపది వస్త్రాపహరణ ప్రయత్నం చేశారు. ద్రౌపది వస్త్రాపహరణ ప్రయత్నానికి ప్రేరకుడు కర్ణుడు. ఈమె దాసి కాదు అని చెప్పాడు. 100 మంది సోదరుల్లో ఒకడైన వికర్ణుడు. వికర్ణుడు అనే పేరు చూస్తే కర్ణుడికి తమ్ముడో కర్ణుడికి కొడుకో అనుకుంటాం, కాదు. వికర్ణుడిని కర్ణుడు ఆక్షేపణ చేశాడు. పెద్దవాళ్ళు నిర్ణయించే విషయంలో తెలిసి తెలియని చిన్నవాడివి నువ్వెందుకు మాట్లాడతావు? ఈమెను ఇప్పుడు సభలోకి తీసుకురావడం అధర్మం కానే కాదు. ఎందుకు అంటే భార్యకు దైవ విహితుండైన భర్త ఒక్కరుండ, ఇది అనేక భర్తృక, కావున బంధకి ఎనంబడు. ఇట్టిదాని వికట వస్త్రం చేసి తెచ్చినన్ ధర్మ విరోధంబు లేదు. చాలా సందర్భాల్లో కవిత్రయం వారు, ముఖ్యంగా నన్నయ్య గారు చూపించిన మార్గం ఏమిటంటే ఎక్కడ పద్యం చెప్పాలో, ఎక్కడ వచనం రాయాలో నన్నయ్య గారు చూపించారు విధానం. ఇలాంటి క్లిష్టమైన సన్నివేశాల్లో వచనంలో సరళంగా స్పష్టంగా మంచిదనే అభిప్రాయంతో వచనంలో చెప్పారు ఆయన. భార్యకు దైవ విహితుండైన భర్త ఒక్కరుండ, ఇది అనేక భర్తృక. 5గురు భర్తలు ఉన్నారు కాబట్టి పతివ్రత ఏం కాదు. ఇలాంటి ఆవిడ్ని వస్త్రాలు తీసేస్తే మాత్రం తప్పేమిటి అన్నాడు. ఓహో, ఇదేదో బాగుందిరా అని ఒరే దుశ్శాసన ప్రొసీడ్ అన్నాడు. కర్ణుడి ప్రేరణ దుర్యోధనుడి ఆజ్ఞగా, దుర్యోధనుడి ఆజ్ఞ దుశ్శాసనుడి చేష్టగా మారింది. అప్పుడు కూడా కృష్ణ పరమాత్మ కలగజేసుకుని అక్షయమైన వస్త్రాలు ప్రదానం చేశాడు. కృష్ణుడు చూడండి, లాగుతున్న దుశ్శాసనుడి చెయ్యి పడిపోయేలా చేయొచ్చు కదా, వాగుతున్న దుర్యోధనుడి నోరు పడిపోయేలా చేయొచ్చు కదా, కర్ణుడిని నోరు మూయించవచ్చు కదా, తాను అక్కడ ప్రత్యక్షమై ఆగండి అనవచ్చు కదా, అనలేదు. ప్రశాంతంగా ద్రౌపదికి వస్త్రాలు ఇచ్చాడు. వస్త్రాలు ఇస్తున్నట్టు నలుగురికి తెలిసేట్టు ఇచ్చాడు. అంటే పాండవ పక్షాన రక్షకుడుగా కృష్ణ పరమాత్మ ఉన్నాడని సభకు తెలియాలి, ముఖ్యంగా కౌరవులకు తెలియాలి.
అంతేకాదు, ఈమెను వికట వస్త్రం చేయవచ్చు అన్నాడు కదా కర్ణుడు. ఎందువల్ల? ఆమె పతివ్రత కాదు కాబట్టి. బంధకి అన్నాడు. పైగా బంధకి అంటే మామూలు వేశ్య కాదు. బంధకి అనే మాట చాలా తీవ్రమైన మాట, ప్రమాదకరమైన మాట, హేయమైన నీచమైన మాట. తన వద్దకు వచ్చిన విటులను సంతోషపెట్టే వేశ్య కాదు బంధకి అంటే. తన దారిని తాను ధర్మబద్ధంగా సంసారం చేసుకుంటున్న పురుషుణ్ణి తన వన్నెల చిన్నలతో ఆకర్షించి పతనావస్థకు దిగజార్చే పరమ నీచమైన స్వభావం కలిగిన స్త్రీమూర్తికి పెట్టవలసిన పేరు అది. ద్రౌపది అటువంటిదా? బంధకి అనవచ్చునా అన్నాడు కర్ణుడు. దుర్యోధనుడు ఆపించాడు, దుశ్శాసనుడు ఆ ప్రయత్నం చేశాడు. కృష్ణుడు అక్షయమైన వస్త్రప్రదానం చేస్తే లాగి వాడి జబ్బలు పడిపోయాయి, కానీ ద్రౌపదిని వివస్త్రణ చేయడం దుశ్శాసనుడికి సాధ్యం కాలేదు. అక్కడ గుట్టలు గుట్టలుగా బట్టలు పేరుకున్నాయి. ఏం చేయలేకపోయాడు దుశ్శాసనుడు. అంటే ఈమె పతివ్రత కాదు కాబట్టి వస్త్రాభరణం చేయవచ్చు అన్నాడు కర్ణుడు. వస్త్రాభరణం చెయ్యలేకపోయాడు కాబట్టి పతివ్రత అని అర్థం కావటం లేదా? అప్పుడు కూడా తప్పు చేసిన దుశ్శాసనుడు కానీ, చేయమని ఆజ్ఞాపించిన దుర్యోధనుడు కానీ, ప్రేరణ ఇచ్చిన కర్ణుడు కానీ కనువిప్పును పొందలేకపోయారు. జరుగుతున్న సన్నివేశాలలోని సత్యాన్ని దర్శించి ధర్మం వైపు మరలడమే విద్యకు పరమార్థం. వేద శాస్త్రాలు చదువుకున్నా, ఉపనిషత్తులు అధ్యయనం చేసినా, సకల పురాణ ఇతిహాసాలను ఆపోషణం పట్టినా, ఎన్ని డిగ్రీలు ఉన్నా, ఎంత గ్రంథ అధ్యయనం చేసినా మానవుడు చేయవలసింది ఏమిటంటే నిత్యము దైనందిన జీవితంలో జరుగుతున్న సన్నివేశాలు ఆధారంగా ధర్మాధర్మాల స్వరూపాన్ని తెలుసుకుని తన కర్తవ్యాన్ని తాను పాటించడానికి తన్ను తాను సమర్పణం చేసుకోవడమే విద్యకు పరమార్థం. అది లేనివాడు జరుగుతున్న సన్నివేశాలను పట్టించుకోలేదు. కాబట్టి కర్ణుడు వెంటనే తరుణి ఏ ఊర కంటే ఒక్కరుడ భర్తయగుటలగ్గు. చేతకాని వాళ్ళు, జూదమాడ్డం తెలియని వాళ్ళు, ఓడిపోయేవాళ్ళు, ఎందుకు పనికిరాని వాళ్ళు, అసమర్థులైన వాళ్ళు 5 భర్తలుంటే ఏం ప్రయోజనం ద్రౌపది? తరుణి ఏ ఊర కంటే ఒక్కరుడ భర్తయగుటలగ్గు. జూదమున ఆలిన్ ఓటువడని వానిగా తగు భర్త బడయుమింకా. జూదంలో భార్యను ఓడిపోయేవాడు కాకుండా గెలిచేవాడైన వాడిని భర్తగా ఎన్నుకో ఒక్కడిని అంటే అర్థం పరోక్షంగా దుర్యోధనుడి భార్య అయిపో. శభాష్, భలే చెప్పావు కర్ణ అనుకుని వెంటనే తన తొడ చూపించి ఇక్కడ కూర్చోమని సైగ చేశాడు నిండు సభలో ద్రౌపదిని దుర్యోధనుడు. దుశ్శాసనుడు చీరలు లాగుతున్నప్పుడు, దుర్యోధనుడు తన తొడ మీద కూర్చోమని ద్రౌపదికి సైగ చేసినప్పుడు ధర్మపరులైన పాండవులు తలవంచుకుని ఉన్న ధర్మ ఆవేశం కలిగిన భీమసేనుడు మాత్రం ఊరుకోలేదు. మనకు బాగా ప్రసిద్ధంగా వినపడే 2 మాటలు ఆ సందర్భంలో భీమసేనుడు పలికిన మాటలే. గురువృద్ధ బాంధవులు అనేకులు సూచుచుండన్ మదోద్ధురుడై ద్రౌపది నిట్లు చేసిన ఖలున్ దుశ్శాసనం లోకభీకర లీలన్ వధించి తద్విపుల వక్షశైల రక్తౌఘ నిర్జరము ఉర్వీపతి సూచుచుండ ఆ నిన్ ఆస్వాదింతు నుగ్రాకృతి. ఈ పద్యంలో ఉన్న లక్షణం ప్రత్యేకమైంది ఏమిటంటే దుశ్శాసనుడిని చంపుతాను, రొమ్ము చీల్చి చంపుతాను. ఎప్పుడు? అనిన్ యుద్ధంలో, ఇప్పుడు కాదు. ఒకవేళ కౌరవులు బుద్ధి తెచ్చుకుని యుద్ధం చేయకపోతే దుశ్శాసనుడిని చంపవలసిన అవసరం లేదు. అంటే ఎంతో ఆవేశపరుడుగా కనిపించే భీమసేనుడు ఈ ఆవేశం ధర్మప్రదమైన ఆవేశం తప్ప, ధర్మబద్ధమైన ఆవేశం తప్ప దుందుడుకుతనంతో కూడిన ఆవేశం కానే కాదని తన ప్రవర్తన ద్వారా నిరూపించుకున్నాడు. దుశ్శాసనుడి మీద ఉన్న కోపం వ్యక్తిగతమైన కోపం కాదు, దుశ్శాసనుడు చేస్తున్న అధర్మం మీద కోపం మాత్రమే. అదే దుశ్శాసనుడు తన తప్పును దిద్దుకుంటే చంపవలసిన పని లేదు. దుర్యోధనుడి విషయంలో చేసిన ప్రతిజ్ఞ కూడా అంతే. ఉగ్రరణ అంతరంబునన్ దారుని రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణదూచి రంభోరుని జోరు దేశమున ఉండగా పిలిచిన ఈ దురాత్ము దుర్వార మదీయ బాహు పరివర్తిత చండ గదాభిఘాత భగ్నోరు తరోరు చేసిన సుయోధను ఎక్కడ? ఉగ్రరణ అంతరమ్మునన్, యుద్ధంలో చేస్తాను. అంటే యుద్ధం రాకపోతే సర్వసాధారణంగా మనం భీమసేనుడు ఆవేశపరుడు అనుకుంటూ ఉంటాం. ఇంతకుముందు పెద్దలు భారత సావిత్రిలోని మంచి మాట జ్ఞాపకం చేశారు గురువుగారు. ధర్మో వివర్తి యుధిష్ఠిర కీర్తనేన పాపం ప్రణశ్యతి వృకోదర కీర్తనేనా. ధర్మరాజును తలుచుకుంటే మనలో ధర్మం పెరుగుతుంది. భీమసేనుడి వృత్తాంతాన్ని మనం పరిశీలించగలిగితే, మనస్సుకు పట్టించుకోగలిగితే మనలో పాప సంకల్పాలు నశిస్తాయి. ఎందుకు ఈ మాట అన్నారు అంటే ఆవేశం అందరికీ ఉంది.
ఆవేశంలో కూడా ధర్మాన్ని తప్పని లక్షణం భీమసేనుడు చూపించాడు. ఇప్పుడే చంపేస్తా అనలేదు. అంటే భీమసేనుడు అనే ఆవేశ మహాప్రవాహానికి ధర్మరాజులోని ధర్మం అనే ఆనకట్ట ఉంది. నదులకు ప్రవాహం ఉండాలి, ప్రవాహ వేగం ఉండాలి. ప్రవాహం లేకపోతే, నీరు పుష్కలంగా లేకపోతే నదుల వల్ల ఉపయోగం లేకుండా పోతుంది. అదే ప్రవాహం హద్దులు మీరితే వరదగా మారుతుంది, లోకాన్ని ముంచెత్తుతుంది. కానీ పంటలు హాయిగా పండడానికి దోహదం చేయదు. అందుకని ప్రవాహం ఉండాలి, దానికి ఆనకట్ట ఉండాలి. ధార్మికమైన ఆవేశం అనే ప్రవాహం భీమసేనుడు, దానికి ధర్మం అనే ఆనకట్ట ధర్మరాజు. సరిగ్గా రామాయణంలో కూడా ఆవేశం లక్ష్మణుడు, ధార్మికమైన ఆనకట్ట రాముడు. అన్నయ్య నువ్వు అను, ఆ వస్తున్న భరతుడిని పరివారం మొత్తాన్ని ఊచకోత కోసేస్తా అన్నాడు. వద్దు తమ్ముడు, ఇది నేను అంగీకరించే విషయం కాదు అన్నాడు. ధర్మరాజు కూడా చాలా సందర్భాలలో నువ్వు అంటే చాలు, వాళ్ళ సంగతి ఏమిటో తేలుస్తానని భీమసేనుడు అన్నప్పుడు అనలేదు ధర్మరాజు, అనే అన్నాడు. ఇతిహాసం కాబట్టి అటు రామ లక్ష్మణులు 2 పాత్రలు, ఇటు ధర్మజ భీములు 2 పాత్రలు చూపిస్తోంది. కానీ వ్యాస వాల్మీకుల హృదయం ఏమిటని ఆలోచిస్తే ప్రతి వ్యక్తిలో నువ్వు ధర్మం కోసం ఆవేశపడే మానసిక స్థితి ఉండాలి. చూస్తూ ఊరుకోకూడదు. దారుణాలు జరుగుతున్నప్పుడు, ఘోరాలు నేరాలు జరుగుతున్నప్పుడు అది చేతకానితనం అవుతుంది, కానీ సహనం అనిపించుకోదు. అయితే అదే సమయంలో నేను చేస్తున్నది ధర్మం అవునా కాదా అని కూడా ఉండాలి. ఆవేశం ఉండాలి, అది ధర్మబద్ధంగా ఉండాలి. అక్కడ 2 పాత్రలు చూపించాడు, కానీ ఒకే వ్యక్తిలో ఈ 2 ప్రవృత్తులు కలిసి ఉండాలి. ఈ భిన్నంగా అనిపించే 2 ప్రవృత్తుల మధ్య సమన్వయాన్ని సాధించటమే మానవుడు చేసే ఆధ్యాత్మిక సాధనకు ఫలం. అందుకోసం మహాభారతం ఆ 2 పాత్రలు అలా చూపించింది. అందుకని భీమసేనుడు ఇంత ఆవేశంలో కూడా ధర్మాన్ని తప్పలేదు. ఉగ్ర రణాంతరమునన్ అన్నాడు. ద్రౌపది కూడా ఎంత గొప్పగా ప్రార్థించిందంటే, గోవింద ద్వారకావాసిన్ కృష్ణ గోపీ జనప్రియ. చూసింది పరిస్థితిని. భీష్ముడి దగ్గరకు వెళ్ళింది పెద్దవాడు. భీష్ముడు అన్నాడు, అమ్మా నీ భర్త ధర్మరాజు కంటే ఎక్కువ ధర్మం తెలిసిన వాడిని కాదు నేను అన్నాడు. ఫైలు పక్క టేబుల్ మీదకి తోసేశాడు రిమార్క్స్ రాయకుండా. భీష్ముడిని అనుసరించాడు ద్రోణుడు. అంత పెద్ద సభ మోగనోము పట్టింది. ద్రౌపదికి రక్షణ కలిగించే వారెవరూ లేరని అర్థమైపోయింది. క్షణంలో తన ఆవేదనను ఆరాధనగా మలచుకుని ద్రౌపది పరమాత్మను ప్రార్థించింది. గోవింద ద్వారకావాసిన్ కృష్ణ గోపీ జనప్రియ కౌరవ అర్ణవమగ్నం మాం ఉద్ధరస్వ జనార్దన. కౌరవులనే అతి భయంకరమైన సముద్రంలో మునిగిపోతున్నానయ్యా, నన్ను పైకి లేవనెత్తు స్వామి. కృష్ణ పరమాత్మ వచ్చాడు, అక్షయ వస్త్ర ప్రదానం చేశాడు. ఆ కథ మనకు తెలుసు. అలా ఈ సన్నివేశాలు ఏం నిరూపించాయంటే పాండవులు ధర్మాత్ములని, ధర్మరక్షకుడుగా కృష్ణుడు వాళ్లను వెన్నంటి ఉన్నాడని. అయినా రెండవసారి జూదంలో కూడా ఓడిపోయిన తర్వాత వాళ్ళు అరణ్యాలకు వెళ్ళిపోతుంటే 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడాది అజ్ఞాతవాసం, ద్వాపర యుగంలో 13 సంవత్సరాలు రాజ్యానికి దూరంగా ఉంటే సాంకేతికమైన సమస్య ఏమొస్తుందంటే అసలు పౌరసత్వమే అనుమానం. ఇంకా వారసత్వం ఎక్కడిది? అదే త్రేతాయుగంలో 14 ఏళ్ళు, అందుకని మందర 14 ఏళ్ళు చెప్పింది. ద్వాపర యుగంలో 13 ఏళ్ళు, అందుకని 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడాది అజ్ఞాతవాసం. అదే కలియుగంలో అయితే 12 ఏళ్ళు పుష్కర కాలం. 12 ఏళ్ళు దాటితే ప్రామిసరీ నోటు కూడా చెల్లకపోవచ్చు, కాలదోషం పట్టిందంటారు. ఈ రహస్యం తెలిసిన వాడు ఆ నియమం ఏర్పాటు చేశారు. అందుకని 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 ఏడాది అజ్ఞాతవాసం చేస్తామని అంగీకరించారు కాబట్టి, మాట ఇచ్చారు కాబట్టి పాండవులు వెళ్ళిపోతున్నారు. విదురుడు వచ్చి, అన్నయ్య ఇదివరకు పాండవుల రాజ్యం పాండవులకు ఇచ్చేసాం కదా, వాళ్ళు జూదంలో ఓడిపోయినా కూడా మళ్ళీ అలాగే జూదవాడారు, జరిగినవేవో జరిగాయి, వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేస్తే బాగుంటుంది. అప్పుడు ధృతరాష్ట్రుడు ఏం చేశాడో చెప్పడానికి ఎక్కువ వాక్యాలు అక్కర్లేదు, ఒక్క వాక్యంలో చెప్పుకోవచ్చు. గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు ఆ కాసేపు చెవిటివాడు కూడా అయిపోయాడు అంటే చాలు. విదురుడి మాట వినలేదు, వినాలని అనిపించలేదు, ఆచరించే ఉద్దేశమే లేదు. మళ్ళీ ఇచ్చేందుకు కాదు కదా జూదవాడింది. పాండవులు అరణ్యాలకు వెళ్ళారు. మనకి లోకంలో ఒక అభిప్రాయం ఉంది, అరణ్య పర్వం చదివితే, అరణ్య పర్వం వింటే అశుభాలు కలుగుతాయి. ఎప్పుడైనా భారతం చెప్తే అయ్యా విరాట పర్వంతో మొదలు పెట్టండి, అరణ్య పర్వం వద్దు అంటాం. అది తెలుగు వాళ్ళకి ఏర్పడ్డ ఒక అనుమానం. అరణ్య పర్వం రాస్తూ రాస్తూ నన్నయ్య గారు కన్ను మూశారు కాబట్టి
18 పర్వాలు రాసిన వ్యాసుడికి ఏం కాలేదు. అది మూఢనమ్మకం తప్ప అరణ్య పర్వంలో శుభాలే వచ్చాయి పాండవులకు. కష్టం ఏమైనా ఉంటే సభాపర్వంలో వచ్చింది. వాళ్ళు జోదవాడింది, ఓడిపోయింది, అడవులకు వెళ్ళవలసిన అవసరం వచ్చింది సభాపర్వంలో, అరణ్య పర్వంలో కాదే. అరణ్య పర్వంలో ఏం జరిగింది? అర్జునుడు అఖండమైన తపస్సు చేసి పాశుపత అస్త్రం సంపాదించాడు. ఊర్వశి వన్యచిన్నెలకు తలవంచకుండా ధర్మానికే కట్టుబడి నిలిచి అద్భుతమైన శాపాన్ని, వరంలాంటి శాపాన్ని పొందాడు. అజ్ఞాతవాస కాలంలో రహస్యంగా బృహనల రూపంలో ఉండడానికి కావాల్సిన అవకాశం శాపం రూపంలో వచ్చింది. భీమసేనుడు సౌగంధిక పుష్పం కోసం వెళ్ళి త్రేతాయుగానికి చెందిన వాయుపుత్రుడైన ఆంజనేయుడిని కలుసుకుని ఆంజనేయుని ఆశీస్సులు పొందాడు. ఆంజనేయుడు భీమసేనుడు కలుసుకున్న సన్నివేశం కనపడుతుంది మహాభారతంలో వనపర్వంలో. ఆయన గంధమాదన పర్వతం మీద ఉన్నాడు చిరంజీవి కాబట్టి. రామకథ ఉన్నంతకాలం నీవు నిలిచే ఉంటావు ఆంజనేయ అని రామచంద్రమూర్తి వరమిచ్చాడు. యావద్ రామకథ లోకేయం ప్రచలిష్యతి తావజ్జీవేయమిత్యేవం. రామచంద్రమూర్తి ఇచ్చిన వరం ఆధారంగా గంధమాదనం మీద చిరంజీవిగా ఉన్నాడు ఆంజనేయుడు. అక్కడికి వెళ్ళిన భీమసేనుడికి ఆంజనేయుడు కనిపించాడు. వారిద్దరూ ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. త్రేతాయుగానికి చెందిన వాయుపుత్రుడు ఆంజనేయుడు, ద్వాపర యుగానికి చెందిన వాయుపుత్రుడు భీమసేనుడు కలుసుకున్న అపూర్వమైన అద్భుతమైన సన్నివేశం అది. తమ్ముడని తెలిసింది. తమ్ముడు వచ్చేయమంటావా? సుందరకాండలో 80,000 మంది కింకరనామక రాక్షసుల్ని ఒక్కసారిగా తీసవతల పడేసిన వాడిని వచ్చేస్తాను, కౌరవుల సంగతి ఏమిటో తేలుస్తానన్నాడు ఆంజనేయుడు. వద్దురా బాబు, మేమంతా ప్రతిజ్ఞలు చేశాం, ఎవరిని ఎవరు చంపాలో వాటాలు వేసుకుని నిర్ణయం చేసుకున్నాం. ఇప్పుడు నువ్వు వచ్చి ఆ పని చేస్తే మా ప్రతిజ్ఞలు ఏం గాను, మా పరువు ప్రతిష్టలు ఏం గాను, వద్దన్నాడు. అయినా మీకేదో ఒక ఉపకారం చేస్తానన్నాడు. అయితే రా, మా తమ్ముడి రథానికి కట్టిన జెండా మీద నువ్వు ఉండు. జెండాపై కపిరాజు, తిరుపతి వెంకట కవులు చెప్పిన పద్యం. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మహాభారత యుద్ధంలో అందరి రథాల మీద జెండాలున్నాయి, ప్రతి జెండా మీద బొమ్మ ఉంది. అర్జునుడి రథం మీద ఉన్న హనుమంతుడి బొమ్మ కాదు, హనుమంతుడే ఉన్నాడు అక్కడ. అదృశ్య రూపంలో బొమ్మలాగా ఉన్నాడు. మహాభారతం జాగ్రత్తగా చదివితే తెలుస్తుంది. అప్పుడప్పుడు అనేక మంది కౌరవ వీరులు ఒక్కసారిగా ఆ రథాన్ని ముట్టినప్పుడు ఆ రహస్యంగా జెండాలో బొమ్మ రూపంలో దాగి ఉన్న ఆంజనేయుడు పెద్ద సింహనాదం చేసేవాడు. ఆంజనేయుడు చేసిన సింహనాదానికి ఒక్కసారి సింహనాదం చేస్తే 10,000 మంది కౌరవ వీరులు చనిపోయేవాడు. ఆ శబ్దం విని చచ్చిపోయేవాడు వాడు. అంతటి అద్భుతమైన సన్నివేశం, అంతటి దివ్యమైన ఒక అవకాశాన్ని భీమసేనుడు సంపాదించుకోగలిగాడు. ఇక ధర్మరాజు యక్షుడి ప్రశ్నలకు సమాధానం చెప్పి యక్షుడి రూపంలో ఉన్న యమధర్మరాజు యొక్క దివ్య అనుగ్రహాన్ని సంపాదించి రాబోయే అజ్ఞాతవాసకాలం నిర్విఘ్నంగా జరగడానికి కావలసిన దివ్యమైన వరాలు కోరకుండానే పొందగలిగాడు. అడిగిన అన్ని ప్రశ్నలకు ధర్మబద్ధమైన అద్భుతమైన సమాధానాలు చెబితే పరవశించిపోయి, చాలా బాగా చెప్పావయ్యా, ఒక వరం కోరుకో అన్నాడు. మనకేమనిపిస్తుందంటే ఇప్పుడు పరీక్ష పూర్తయిపోయింది, సర్టిఫికేట్ ఇస్తున్నాడని మనం అనుకుంటాం, కానీ ఇది కూడా పరీక్షే. అంతకు ముందు అడిగినవన్నీ థీరీ, ఇది ప్రాక్టికల్. ఇన్ని ధర్మాలు ధర్మరాజు చెప్పాడు కదా, ఆచరణ దగ్గరకు వచ్చేప్పటికి ఎలా ప్రవర్తిస్తాడో చూద్దాం. నీ 4 తమ్ముళ్లలో ఒకరిని బతికిస్తాను. 4 పడిపోయారు. ఎంత అన్యాయం అండి. 147 ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పాడు. ప్రశ్నకు ఒకరిని బతికించినా 147 మందిని బతికించవచ్చు కదా. ఒక్కడిని బతికిస్తానన్నాడు. ధర్మరాజు అన్నాడు, నకులో యక్ష జీవతు, నకులుని బతికించు మహానుభావా. ఏమిటా తెలివి తక్కువగా ఆలోచిస్తున్నావు? పరాక్రమవంతులు భీమార్జునుడు ఉన్నారు కదా, పైగా నీకు సొంత తమ్ముళ్ళు, వాళ్ళేమో మీ పినతల్లి కొడుకులు, నరికించమంటారేమిటి అన్నాడు. కాదు, మా అమ్మ సహగమనం చేస్తున్న మాద్రికి మాట ఇచ్చింది, నీ బిడ్డల్ని నా బిడ్డలతో సమానంగా చూసుకుంటానని. మా అమ్మ కొడుకుల్లో పెద్దవాడిని నేను బతికున్నాను కదా, మా పినతల్లి కొడుకుల్లో పెద్దవాడైన నకులుడు బ్రతకడం న్యాయం అన్నాడు. శభాష్, 4 బతికిస్తున్నాను అన్నాడు. ఇంకో వరం కోరుకో అన్నాడు. నీ వంటి మహానుభావుడు కనిపించడం కంటే వరం ఏం కావాలి అన్నాడు ధర్మరాజు. అడగకుండానే ఆయన వరం ఇచ్చాడు. మీరు అజ్ఞాతవాస కాలంలో, రేపటి నుంచి ప్రారంభం కాబోయే అజ్ఞాతవాస కాలంలో మీరెక్కడ ఏ రూపంలో సంచరించినా సంవత్సర కాలం గడిచేటంత వరకు ఎవ్వరూ మిమ్మల్ని గుర్తుపట్టరు. అంటే అజ్ఞాతవాస కాలంలో పాండవులు వేషాలు వేసుకోలేదు, వారికి ఆ విచిత్రమైన కొత్త రూపాలు వచ్చాయి. అవి తొలగిపోయాయంటే సంవత్సరం అయిపోయిందని లెక్క అన్నమాట. అందుకే ఉత్తర గోగ్రహణ సందర్భంలో అర్జునుడు వచ్చాడు, దొరికిపోయాడు.
బృహన్నలుగా ఉండవలసిన వాడు ఇంకా కొంత సమయం ఉండగానే దొరికాడు కాబట్టి అజ్ఞాతవాసం భంగమైంది. కాబట్టి మళ్ళీ వీడు అరణ్యవాస అజ్ఞాతవాసాలు చెయ్యాలి అన్నప్పుడు భీష్మాచార్యుడు లెక్కలు వేసి మరీ చెప్పాడు. తేషాం కాలాతిరేకేణ జ్యోతిషాం చ వ్యతిక్రమాత్ పంచమే వర్షే 2 మాసా ఉపజాయత. ఏషామప్యధికా మాసా 12 క్షపాః. 5 సంవత్సరాలకు 2 మార్లు అధిక మాసం కాలంలో వచ్చే చిత్రమైన పరిభ్రమణం కారణంగా ఏర్పడుతుంది. పాండవులు అరణ్యవాసం ప్రారంభించిన 2వ సంవత్సరంలో మొదటి అధిక మాసం వచ్చింది కాబట్టి ఇప్పటికీ 5 నెలల 12 రోజులు అధిక మాసాల రూపంలో వచ్చాయి. చాంద్రమానంలో ఇలాంటి వ్రత నియమాల విషయంలో అధిక మాసానికి సంబంధించిన కాలాన్ని కూడా పరిగణించాలి. కాబట్టి నిన్నటితో అజ్ఞాతవాసం పూర్తయిపోయింది. 13 హాయనములు తప్పక నిన్నటితోన నిండే. భీష్ముడు స్పష్టం చేసి చెప్పాడు. అదే భీష్ముడు ఇంకో మాట కూడా చెప్పాడు. వచ్చినవాడు ఫల్గుణుడు. అర్జునుడికి ఎన్ని పేర్లు లేవండి. తిక్కర గారు ఎంత చమత్కారంగా ఫల్గుణ శబ్దం ప్రయోగించారు. ఉత్తర ఫల్గుని నక్షత్రంలో పుట్టాడు. ఫల్గుణుడు అంటే ఎన్నడూ అపజయం ఎరుగనివాడు అర్థం. వచ్చినవాడు ఫల్గుణుడు అవశ్యము గెల్తుమనంగరాదు. రాలచ్చికినై పెనంగిన బలంబులు 2ను గెల్వనేర్చునే. రాజ్యలక్ష్మి అనకుండా రాలచ్చి అన్నారు. మన పెద్దలు దౌర్బల వారికి సంస్కృతం అంటే ఎంత ఇష్టమో తిక్కన గారికి తెలుగు పదాలంటే అంత ఇష్టం. అందుకని రాజ్యలక్ష్మి అనలేదు ఆయన, రాలచ్చి అన్నాడు. రాలచ్చికినై పెనంగిన బలంబులు 2ను గెల్వనేర్చునే. హెచ్చగు కుందగున్ తొడరుటెల్ల విధంబుల కోర్చుట అట్లుగాక ఇచ్చదలంచి ఇమ్మెయిని ఇత్తరి పొందగు చేతయుంతగున్. ఇప్పుడు యుద్ధం చేయకుండా సంధి చేసుకోవడం మంచిది. వినలేదు దుర్యోధనుడు, కర్ణుడు, అశ్వత్థామ, భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు 5గురు అతిరథులైన మహావీరులు చతురంగ బలాలతో వస్తే ఏ చతురంగ బలాలు లేకుండా ఒక్క అర్జునుడే అందరినీ ఓటమి పాలు చేశాడు, గోవులను రక్షించాడు. ఆ ఒక్క సన్నివేశమే విరాట పర్వంలోని దాదాపు చివరి సన్నివేశం అర్జునుడి అమేయ పరాక్రమానికి సజీవమైన సాక్ష్యం. అరణ్య పర్వంలో కూడా ఒక మంచి సాక్ష్యం కనబడుతుంది. ఘోషయాత్ర పేరుతో పాండవులను అవహేళన చేయాలని, వీలుగా ఉంటే గుట్టు చప్పుడు కాకుండా మట్టు పెట్టాలనే ఆలోచనతో వచ్చారు కౌరవులు. తెలియకుండా గంధర్వుల కొలంలో ప్రవేశించారు. గంధర్వులు యుద్ధానికి వచ్చారు. అహంకారంతో కౌరవులు యుద్ధం చేశారు. కర్ణుడు పక్కనే ఉన్నాడు. కౌరవులు ఓడిపోయారు. కర్ణుడు రక్షించలేకపోయాడు. మహాభారతాన్ని మనస్సు పెట్టి చదవాలి, శ్రద్ధగా చదవాలి, ప్రత్యక్షర పరిశీలన చేయాలి అని నేను చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. రకరకాల కారణాల వల్ల, విచిత్రమైన చిత్రసీమలోని సన్నివేశాల వల్ల కర్ణుడేదో మహావీరుడనే భ్రాంతి మనకు ఏర్పడితే భ్రాంతిని వదిలించడానికి అక్షర దీపాన్ని వెలిగించాడు మహానుభావుడు వ్యాసుల వారు. కర్ణుడి రథం విరిగిపోతే పక్కనున్న వికర్ణుడిని తోసేసి వికర్ణుడి రథం మీదెక్కి హస్తినాపురానికి పారిపోయాడు దుర్యోధనుడిని రక్షించలేక కర్ణుడు. గంధర్వులతో చేసే యుద్ధంలో శత్రువులని ఆలోచించకూడదు. ఈ సమయంలో శరణన్న వారిని సంరక్షించడం మన బాధ్యత కాబట్టి వెళ్ళవలసిందే అని ధర్మరాజు పట్టుబడితే భీమార్జునుడు వచ్చారు. అర్జునుడు యుద్ధం చేసి గంధర్వులను ఓడించి దుర్యోధనుడిని రక్షించాడు. ఏం చెబుతున్న ఘోషయాత్ర? కౌరవుల కన్నా గంధర్వులు బలవంతులని, ఆ గంధర్వుల బారి నుంచి కౌరవులను రక్షించగలిగిన సామర్థ్యం లేనివాడు కర్ణుడని, అలాంటి గంధర్వులను జయించగలిగిన వారు పాండవులని ఘోషయాత్ర ఘోషిస్తోంది. అలాంటి పాండవులతో యుద్ధం పెట్టుకోవడం తెలివైన పనేనా? ఆది సభ, అరణ్య, విరాట పర్వాలు 4 పర్వాలు దాటిన తర్వాత వచ్చేది ఇవేళ నుంచి మనం చదువుకోబోయే ఉద్యోగ పర్వం. ఉద్యోగ పర్వానికి భూమికగా ఈ 4 పర్వాలలోని ప్రధానమైన కథాసూత్రాన్ని ఒక్కసారి ఎందుకు మననం చేసుకున్నామంటే వీటన్నింటి ప్రస్తావన ఇక్కడ మళ్ళీ వస్తుంది. అందుకోసం సూత్రప్రాయంగా వాటిని మనం అనుకున్నాం. మనందరికీ ఒక మాట బాగా లోకల్లో ప్రచారంలో ఉంది, ఉద్యోగం పురుష లక్షణం అని. ఏమిటి ఉద్యోగ పర్వం? ఆశ్చర్యకరంగా ఆది పర్వం మొదటిది.
ఆది సభ అరణ్య విరాట ఉద్యోగ పర్వాలను ఆది పంచకం అంటారు మహాభారతంలో. భీష్మాచార్యుని నాయకత్వంలో యుద్ధం ప్రారంభమైంది కాబట్టి అక్కడి నుంచి యుద్ధ షట్కం 6 పర్వాలు యుద్ధం నడుస్తుంది. భీష్ముడి నాయకత్వంలో 10 రోజులు భీష్మ పర్వం, ద్రోణాచార్యుడి నాయకత్వంలో 5 రోజులు ద్రోణ పర్వం, కర్ణుడి నాయకత్వంలో 2 రోజులు కర్ణ పర్వం, శల్యుడి నాయకత్వంలో 1 పగటి వేళ అది శల్య పర్వం, అశ్వత్థేమ నాయకత్వంలో పగటి వేళ యుద్ధం కాదు రాత్రివేళ హత్యాకాండ అది సౌప్తిక పర్వం, స్త్రీలందరూ భర్తలను బిడ్డలను కోల్పోయి గొల్లున ఏడిస్తే అది స్త్రీ పర్వం. ఈ 6 యుద్ధ షట్కం అన్నారు. ఆ తర్వాత శాంతి పర్వంతో ప్రారంభమై 7 పర్వాలు శాంతి సప్తకం అన్నారు. శాంతి ఆనుశాసనిక పర్వాలు, అశ్వమేధ ఆశ్రమవాస పర్వాలు, మౌసల పర్వము, మహాప్రస్థాన స్వర్గారోహణ పర్వాలు. ఇలా ఉన్న 18 పర్వాలలో యుద్ధ పర్వాలలో ఎలాగో యుద్ధం ఉంటుంది. యుద్ధం తర్వాత యుద్ధం చేయడానికి అవకాశం లేదు కాబట్టి అంత ప్రశాంతంగానే ఉంటుంది. కానీ మొదట ఉన్న 5 పర్వాల్లో ఆది పర్వంలో యుద్ధాలు ఉన్నాయి. బకాసురుడితో యుద్ధం ఇలాంటివన్నీ కనిపిస్తాయి. సభాపర్వంలో యుద్ధం ఉంది, అరణ్య పర్వంలో యుద్ధం ఉంది, విరాట పర్వంలో యుద్ధం ఉంది, ఉత్తర గోగ్రహణ సందర్భంలో ఏర్పడిన యుద్ధం, అరణ్య పర్వంలో యుద్ధం ఉంది, సైంధవుడితో యుద్ధం చేశారు పాండవులు, మరి ఘోషయాత్ర సందర్భంలో యుద్ధం జరిగింది, సభాపర్వంలో యుద్ధం ఉంది. ఆ శిశుపాలుడు చేసిన అల్లరి వల్ల అక్కడ పెద్ద సంచలనం చెలరేగింది. రయ విచల తురంగ అని ప్రారంభించి ఎర్రన్న గారు చాలా అద్భుతంగా వర్ణించారు ఆ సన్నివేశాన్ని. ఇలాంటి సన్నివేశాల కారణంగా ఇప్పటివరకు జరిగిన 4 పర్వాలలోనూ యుద్ధం ఉంది. ఉద్యోగ పర్వంలో యుద్ధం లేదు. ఉద్యోగం అనే మాట మనకి బాగా ప్రచారంలో ఉన్న మాట. ఉద్యోగం పురుష లక్షణం. మగవాడైతే ఉద్యోగం చేయాలి, 4 రాళ్ళు సంపాదించాలి. ఇటీవల నీళ్లలో ఉన్న కాలుష్యం కారణంగా ప్రతి వాళ్ళు గాల్ బ్లాడర్లోనూ ఎక్కడో లివర్లోనూ 4 రాళ్ళు సంపాదిస్తూనే ఉన్నారు. ఇవి సంపాదించడం కాక బ్రతుకు తెరువు కోసం సంపాదించాలి. అది అందుకోసం ఉద్యోగం చేయాలంటున్నారు. ఇది మగవాడి లక్షణం అయ్యా, మగవాడి ఇంట్లో కూర్చుంటే ఎలా ఉద్యోగం చేయాలి అనుకుంటే ఉద్యోగం పురుష లక్షణం అనే మాటకి అదే అర్థమని మనం భ్రాంతి పడుతున్నాం. భ్రాంతిపడి ఉద్యోగం చేయని వాడు ఎవడైనా ఉంటే వాడి దగ్గరికి వెళ్ళి ఒరే ఉద్యోగం పురుష లక్షణం, ఉద్యోగం చేయాలంటే వాడు వెంటనే నిరుద్యోగం మహాపురుష లక్షణం వాడిని మాత్రమే అనుగ్రహిస్తాడు. ఇంట్లో కూర్చున్న వాడిని అనుగ్రహించాడు. వాడు ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం ఫలించడానికి దైవానుగ్రహం కావాల్సిందే. అందువల్ల ప్రయత్నం చేసి తీరాలి కనుక ప్రయత్నం వల్ల మాత్రమే సత్ఫలితం వస్తుందని ఎదురు చూస్తూ పాండవులు ఉపప్లావ్యంలో చేసి ఉన్నారు. ధర్మరాజుకి ఏమనిపించిందంటే 13 ఏళ్ళు మనం అరణ్యవాస అజ్ఞాతవాసాలు ధర్మబద్ధంగా పాటించాం కాబట్టి మొదట అనుకున్న షరతు ప్రకారం ధృతరాష్ట్రుడు పిలిచి రాజ్యభాగం ఇచ్చేస్తాడు. కాబట్టి యుద్ధం లేకుండా రక్తపాతం రాకుండా వారసత్వంగా రావలసిన రాజ్యభాగం లభిస్తుంది. ఇది ప్రశాంతమైన విశేషం అని ధర్మరాజు అనుకుని అందుకోసం ప్రయత్నం చేయాలనుకున్నాడు. ధర్మరాజుకు రాజ్యం వద్దనే అభిప్రాయం లేదు. యుద్ధం లేకుండా రాజ్యం వస్తే బాగుంటుంది. కాబట్టి యుద్ధం చేయకుండా రాజ్యాన్ని వదులుకోకుండా ఉండడం ధర్మరాజు ప్రయత్నం. ఇక అటువైపు ఉన్న వారిలో ధృతరాష్ట్రుడి ప్రయత్నం ఏమిటి అంటే రాజ్యం ఇవ్వకుండా అయినా పాండవులు యుద్ధానికి రాకుండా తీయని కబుర్లు చెప్పి మాయమాటలు చెప్పి శుష్కప్రియాలు శూన్యహస్తాలు అని తీయని కబుర్లు తప్ప అవసరమైన ప్రయోజనం ఏం నెరవేర్చడం అనమాట. అలాంటి ఉపాయంతో పాండవులకు సున్నా చుట్టి మీరు మంచివాళ్ళు, అహింసాపరులు, అజాతశత్రువులు, రక్తపాతం మీకు గిట్టదు కదా, ల్యాబొరేటరీలో పరీక్ష కోసం ఎవరైనా కాస్త చిన్న ఇంజక్షన్ సూదిలోకి రక్తం తీసుకుంటేనే ధర్మరాజు కళ్ళు తిరుగుతాయి కదా, కాబట్టి యుద్ధం ఎందుకు మీకు అని ఇలాంటి పిచ్చి కబుర్లు చెప్పి పాండవులు యుద్ధానికి రాకుండా చేసి రాజ్యం ఇవ్వకుండా ఉండాలనేది ధృతరాష్ట్రుడి ఆలోచన. ఆ పాండవులకు ఈ కౌరవులకు మధ్యలో ఒక మహానుభావుడు ఉన్నాడు, కృష్ణ పరమాత్మ. ఆయన కూడా ఒక ప్రయత్నం చేశాడు. ఆయనే స్వయంగా రాయబారానికి కూడా వెళ్ళాడు పాపం. ఆయన ప్రయత్నం ఏమిటి అంటే యుద్ధం చెయ్యాలా, రాజ్యం ఇవ్వాలా వద్దా ఇది కాదు ఆయనకి. ధర్మ సంస్థాపన జరగాలి. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఆ ద్వాపర యుగంలో పరిపూర్ణ అవతార మూర్తిగా లీలామయ అవతారంగా దిగివచ్చిన కృష్ణుడు ఏమి ప్రయత్నం చేశాడు అంటే ధర్మ సంస్థాపన కోసం ప్రయత్నం చేశాడు.
ఎలాగైనా యుద్ధం రాకుండా రాజ్యం సంపాదించాలన్నది ధర్మరాజు ప్రయత్నం అయితే, పాండవులకు రాజ్యం ఇవ్వకుండాను వాళ్ళు యుద్ధానికి రాకుండాను చెయ్యాలన్నది ధృతరాష్ట్రుడి ప్రయత్నం అయితే, ధర్మ పర్వాల్లో ఉంది. తర్వాత వచ్చే అంతా అసలు పేరు పర్వాలవి అన్ని యుద్ధాలే. కానీ ఉద్యోగ పర్వంలో యుద్ధం లేదు. యుద్ధం అంటే ధనుర్బాణాలో ఖడ్గాలో గదలో తీసుకుని ఒకరితో ఒకరు చేసే యుద్ధం భౌతికమైన యుద్ధం, అది లేదు ఉద్యోగ పర్వంలో. కానీ అపారమైన మానసిక సంఘర్షణకు సంబంధించిన యుద్ధం ఉద్యోగ పర్వంలో ఉన్నంత ఉద్ధృతంగా మరే పర్వంలోనూ లేదు. ఏ వ్యక్తి మాట్లాడినా గతాన్ని తలుచుకుంటూ మాట్లాడతాడు, భవిష్యత్తుని గురించి ఆలోచిస్తూ మాట్లాడతాడు. ఇప్పుడు కర్తవ్యం ఏమిటి అనే విషయంలో తన అభిప్రాయాన్ని చెప్పడానికి చాలా విశిష్టమైన ప్రయత్నం చేస్తాడు. ఎంతో ఘర్షణ పడుతూ మాట్లాడతాడు, ఎదుటివారి మాటలు ఎంతో ఘర్షణ పడుతూ వింటాడు. అంత సంఘర్షణ ప్రతి వ్యక్తిలో కనపడుతుంది. కాబట్టి భౌతికమైన యుద్ధము ఎంత మాత్రమూ లేకుండా పాత్రల అంతరంగాలే యుద్ధరంగంగా మారిపోయిన చిత్ర విచిత్రమైన సన్నివేశాల సమాహారంగా ఉండే యుద్ధం ఈ ఉద్యోగ పర్వంలో విశిష్టంగా కనపడుతుంది. కాబట్టి ఆ ఉద్యోగ పర్వాన్ని సవిస్తరంగా అందించారు వ్యాసుల వారు. తెలుగులో శివకేశవులిద్దరు అని ఒక్కటే అని చెప్పి ఈ జాతిని మతం పేరుతో మారణహోమం చేయకుండా ధర్మ మార్గం వైపు మరలించడానికి తన కవితా శక్తిని ధారవోసిన మహనీయుడైన తిక్కన మహాకవి హరిహరనాథుడికి అంకితం చేస్తూ విరాట పర్వం నుంచి రచన ప్రారంభించి ఈ ఉద్యోగ పర్వంలో అపారమైన రాజనీతి కుశలతను, అసాధారణమైన ధార్మిక తత్వాన్ని, అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక వైభవాన్ని అనగలిపి మనకు అందించాడు ఈ ఉద్యోగ పర్వంలో. విరాట పర్వం ఉత్తర గోగ్రహణం తరువాత ఇప్పటి వరకు తమ కొలువులో రకరకాల రూపాలలో, కంకభట్టు రూపంలో, వలలుడి రూపంలో, బృహన్నల రూపంలో, సైరంధ్రి రూపంలో, ఇలా 5గురు పాండవులు, 6వ ద్రౌపది రకరకాల మారు పేర్లతో మారు వేషాలతో ఉన్నారు. వీళ్ళంతా పాండవులే అని తెలిసిన విరాటరాజు ఆనందించి తనకు రాజ్యరక్షణ కల్పించిన పాండవుల పట్ల కృతజ్ఞతాభావంతో తన కుమార్తె అయిన ఉత్తరను అర్జునుడికిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. అర్జునుడు అన్నాడు, నేను ఉత్తరకు నాట్య విద్య నేర్పాను, అందువల్ల నేను గురువుని. గురు శిష్యులు తండ్రి కూతుళ్ళ లాంటివాడు. కూతురు కోడలు సమానమే కాబట్టి నేను నీ కోరిక తీర్చడానికి ఉత్తరని మా కోడలుగా చేసుకుంటానయ్యా అని ఉత్తరాభిమన్యుల కళ్యాణం జరిపించారు. ఉత్తరాభిమన్యుల కళ్యాణంతో విరాట పర్వం 4వదైన విరాట పర్వం పూర్తవుతుంది. అక్కడి నుంచి ఉద్యోగ పర్వం ప్రారంభమవుతుంది. ఉత్తరాభిమన్యుల కళ్యాణం ఎవరిది? ఒక రాజుగారి కుటుంబానికి సంబంధించిన కళ్యాణం. ఓ డాక్టర్ గారి ఇంట్లో పెళ్ళి అయితే డాక్టర్లు అందరూ వస్తారు మిగతా అతిథుల కంటే ఎక్కువగా. ఓ రాజకీయ నాయకుడి ఇంట్లో పెళ్ళి అయితే ఎక్కువ మంది రాజకీయ నాయకులు వస్తారు, ఎక్కువ మంది ఎమ్మెల్యేలు మంత్రులు వస్తారు. ఓ కాలేజీ ప్రిన్సిపాల్ గారి ఇంట్లో పెళ్ళి అయితే చుట్టుపక్కల అన్ని కాలేజీల అధ్యాపకులు వస్తారు. మరి ఇద్దరు రాజులు బియ్యం అందుతుంటే అన్ని దేశాల రాజులు వచ్చారు. వాళ్ళకి ఏదో కాలక్షేపం కావాలి కదా, అందుకని వాళ్ళు చెట్ల పేకాడుతూ కాలక్షేపం చేయలేదు. కృష్ణ పరమాత్మ వాళ్ళకు మంచి కాలక్షేపం ఏర్పాటు చేశాడు. ఉత్తరాభిమన్యుల కళ్యాణానికి వచ్చిన రాజులందరినీ ఒకచోట సమావేశపరిచి కాసేపు మనం కబుర్లు చెప్పుకుందామా అన్నాడు. అబ్బో, కృష్ణుడు కబుర్లు చెప్తానంటే ఎవరొద్దంటారండి? ఎంత సంతోషం! కృష్ణుడితో కాసేపు గడపడం ఎంత ఆనందం, ఎంత పారవస్యం కలుగుతుంది. అందరూ సమావేశమయ్యారు. సమావేశమైన వాళ్ళందరినీ కూర్చోపెట్టి జరిగిన కథంతా మీకు తెలుసు కదా అని కృష్ణుడు కావలసిన కార్యక్రమానికి బీజం వేశాడు. జరిగిన వృత్తాంతం మీకు తెలుసు కదా. మీరలు ధర్మజు వర్తన గారవ మెరుగుదురు కదే. ధర్మరాజు ఎంత ధర్మాత్ముడో, కష్ట నష్టాలను లెక్క చేయకుండా ధర్మ నిర్వహణ మాత్రమే జీవిత సర్వస్వంగా భావించి ఎన్ని కష్టాలకు పాండవులు ఓర్చుకున్నారో మీకు తెలుసు కదా. కావున ఆ గాంధారీ తనూభవులకును వీరలకును హితమక వివేక ప్రౌఢిన్ చూడు ఒక తెరువు. ఆ గాంధారీ తనూభవులకు, దుర్యోధనాదులకు, కౌరవులకు అనలేదు, గాంధారి బిడ్డలకు అన్నాడు. ఎందుకు గాంధారి బిడ్డలు అన్నాడు అంటే
గాంధారి తనకంటే ముందుగా కుంతికి పుత్రుడు కలిగాడన్న అసూయతో అప్పటికే గర్భవతిగా ఉన్న గాంధారి ఉదరతాడనం చేసుకుంది. ఆ గర్భం కింద పడిన మాంసపు ముద్దను చూసి మహర్షి వచ్చాడు. ఇలాంటి పరిస్థితి నీ కర్మ ఇంతే అనలేదా మహానుభావుడు? అమ్మా, అసూయతో ఇలా ప్రవర్తించవచ్చునా తల్లి? కూడని అసూయను మందలించాడు. స్త్రీ సహజమైన మాతృభావాన్ని మన్నించాడు. ఆ విరిగిపోయిన ఆ పిండాన్ని 101 కుండల్లో భద్రపరిచి 100 మంది కుమారులు, ఒక కుమార్తె జన్మించేలాగా చేశాడు వ్యాసుడు తన తపశ్శక్తి ఆధారంగా. అంటే ఏమన్నమాట, ఆనాడు గాంధారీదేవి మనస్సులో కలిగిన అసూయ, తనకంటే కుంతికి ముందుగా పుత్రుడు కలిగాడన్న అసూయ, అది 100 రూపాలై విజృంభించింది అనమాట. ఆ అసూయే 100 రూపాలు ధరించింది. ఆ అసూయలోంచి పుట్టారు. ఎవరికైనా ఓ గుణం ఉంటే మనం ఏమంటామంటే, ఒరే కోపం ముందు పుట్టి వీడి తర్వాత పుట్టాడురా అంటాం. మనకి మహాభాగవతం చదివితే భక్తి ముందు పుట్టి ప్రహ్లాదుడు తర్వాత పుట్టాడు. తల్లి కడుపులో ఉండగానే భక్తి ఆయనలోకి వెళ్ళిపోయింది. పుట్టిన తర్వాత భక్తి నేర్చుకోవాలి. ఆయన భక్తి నేర్చుకుని పుట్టాడు. కౌరవులు అసూయతో పుట్టారు. పుట్టిన తర్వాత అసూయ కలగడం కాదు, అసూయతోనే పుట్టారు. వాళ్ళ అమ్మకి ముందే అసూయ కలిగింది. ఈ సత్యం గుర్తు చేయడానికి ఆ గాంధారీ తను భవులకును వీరలకును హితమకాన్, వాళ్ళకి మంచి జరగాలి, వీళ్ళకి మంచి జరగాలి, ఎవరికీ నష్టం కలగకూడదు, కాబట్టి మీరు ఆలోచించండి అని శ్రీకృష్ణ పరమాత్మ ధర్మోపన్యాసాన్ని ప్రారంభించి మహారాజులందరినీ ఒకచోట సమావేశపరిచాడు. సర్వసాధారణంగా రాజులైన వారు తామనుకున్న పని నెరవేరాలి అంటే 4 రకాల ఉపాయాలను అనుసరించాలి అని నీతి శాస్త్రం, రాజనీతి శాస్త్రం చెబుతోంది. సామ, దాన, భేద, దండోపాయాలు అన్నారు వాటిల్ని. సామోపాయం అంటే మంచి మాటలతో సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేయడం. దానోపాయం అంటే వారికి ఏదైనా ఇచ్చి వారిని సంతృప్తిపరిచి సమస్య పరిష్కారాన్ని సాధించడం. భేదోపాయం అంటే అందులో ముఖ్యమైన వ్యక్తిని వారి నుంచి వేరు చేసే ప్రయత్నం చేయడం. అప్పుడు వాళ్ళు బలహీనపడతారు కాబట్టి మన మాట ఒప్పుకుంటారు. చిట్ట చివరిది దండోపాయం, అది యుద్ధమే. సామదాన భేద దండోపాయాలు 4, చివరిదైన దండోపాయం ప్రకటించక తప్పని పరిస్థితి. సామదాన భేద ఉపాయాలు 3 అయిపోయిన తర్వాత వచ్చింది. ఈ 3 ఉపాయాలు ఉద్యోగ పర్వంలో కనపడతాయి మనకి. దండోపాయం అంతా తర్వాత జరిగే యుద్ధ పర్వాల్లో కనపడుతుంది. ఈ 3 ఉపాయాల కోసం జరిగే ప్రయత్నం ఎలా చేశారు పాండవులు అంటే, దండోపాయం అవసరమైతే తప్పనిసరి కాబట్టి దాన్ని పాటించడానికి సిద్ధపడిన మనస్సుతోనే చేశారు. యుద్ధం రాకుండా ఉంటే బాగుంటుంది, అసలు యుద్ధమే రాదు, అమ్మయ్య ఇక పర్వాలేదు అనుకుంటూ చేయలేవాళ్ళు. యుద్ధం వస్తే దానికి సిద్ధం, రాకుండా ఉండడానికి అన్ని ప్రయత్నాలు చేద్దాం, మన రాజ్యాన్ని మాత్రం వదులుకోవద్దు, ఇది వాళ్ళ ఉద్దేశం. మార్చి 5వ తారీఖు ప్రళయం వస్తుందని చెప్పారట. చెబితే ఒకడు అనుకున్నాడు, మార్చి 10 నుంచి పరీక్షలు కదా, ప్రళయం వచ్చేస్తే మొత్తం కొట్టుకుపోదాం, అనవసరంగా కష్టపడి చదవడం ఎందుకు, హాయిగా సినిమాలు చూస్తూ అటు ఇటు తిరుగుతూ కాలక్షేపం చేసేద్దాం అనుకున్నాడు. ఇంటర్మీడియట్ కుర్రాడో 10th క్లాస్ కుర్రాడు. కానీ వాడికి మార్చి 4వ తారీఖు సాయంత్రం అనుమానం వచ్చింది, ఇప్పటి వరకు ఆ సూచనలు లేవే, ప్రళయం రాదేమో. ఒకవేళ ఆ మార్చి 5వ తారీఖు ప్రళయం రాకపోతే ఎంత ప్రమాదం, 10వ తారీఖు నుంచి పరీక్షల ప్రళయం తప్పదు కదా, ఇన్నాళ్ళు చదవలేదని వాడు దిగులు పడ్డట. రాబోతున్న ప్రళయానికి సిద్ధపడాలి, రాబోతున్న ప్రమాదానికి సిద్ధపడాలి, అయినా ప్రమాదం రాకుండా ఉండడానికి అన్ని ప్రయత్నాలు చేయాలి. యుద్ధం రాకుండా ఉండడానికి కావలసిన అన్ని ప్రయత్నాలు ఒక పక్కన చేస్తూనే అవసరమైతే యుద్ధం వస్తే అందుకు సన్నద్ధం కావడానికి ఏం చెయ్యాలో అవన్నీ చేశారు పాండవులు. కౌరవులు కూడా అలాంటివి చేశామని అనుకున్నారు. ఆ అనుకున్నవేమిటో చేసినవేమిటో మనకి ఈ ఉద్యోగ పర్వంలో కనపడతాయి. అందులో మొదటి ప్రయత్నంగా కృష్ణ పరమాత్మ అందరినీ సమావేశపరిచాడు. ధర్మరాజు లక్షణాన్ని చెప్పాడు. జరిగింది మీకు తెలుసు కదా, కపటద్యూతమునందు సౌబలునిచే కౌంతేయులు ఆత్మీయ రాజ్య పదభ్రంశము పొంది సత్యనిరతిన్ శక్తాత్ములయ్యుండియున్ కుపిత స్వాంతులుగాక తత్సమయ సంక్షోభంబు కాకుండగా విపినావాసము గూఢచర్యయును కావింపన్ తలంపు ఒప్పదే. మీకు తెలుసు కదా, పిపినావాసము అరణ్యవాసం, గూఢచర్యయును అజ్ఞాతవాసం,
ఈ రెండు సమయ సంక్షోభంబు కావ్యం కాకుండగా మాట తప్పకుండా పాటించారా లేదా? నిజానికి అరణ్యవాసం ప్రారంభించిన కొద్ది రోజులకే ఓ రోజు అటు పక్క నుంచి ద్రౌపది, ఇటు పక్క నుంచి భీమసేనుడు ధర్మరాజు పక్కన చేరి భీముడు అన్నాడు, ఏదో ఈ అరణ్యవాసం ఎలాగో చేస్తాం అనుకో, అజ్ఞాతవాసం ఎలా చేస్తామయ్యా, ఇందులో పెద్ద మోసం ఉంది, ఇదంతా జరిగే పని కాదు, ఎందుకు ఈ అవస్థ అంతా, నువ్వును వాళ్ళని ఊచకత కోసేసి వస్తా అన్నాడు. ధర్మరాజు అన్నాడు, వనమున 12 ఎడ్లును జనపదమున ఎరుగండ 1 వత్సరమున్. అరణ్యవాసం 12 ఏళ్ళు చేస్తాం, ఏడాది అజ్ఞాతవాసం చేస్తామని పెద్దల ఎదుట ధర్మబద్ధంగా సభలో ప్రతిజ్ఞ చేశాను కదా, మీరంతా విన్నారు కదా, కాబట్టి అరణ్యవాస అజ్ఞాతవాసాలు చేయవలసిందే. నువ్వు పరాక్రమం అంటున్నావే, 13 సంవత్సరాల తర్వాత వాళ్ళు రాజ్యం అయిపోతే అప్పుడు దాని గురించి ఆలోచన, ఇప్పుడు కాదు. ఆడిన మాట పాటించాలి. జోదంలో మోసం జరిగింది అంటున్నావు, కానీ మనం జోదం ఆడిన మాట నిజం, ఆటలో ఓడిన మాట నిజం. ఓడిపోతే అరణ్యవాస అజ్ఞాతవాసాలు చేస్తామని ఆడిన మాట నిజం. ఆ ఆడిన మాట కట్టుబడి ఉండాలి కదా. అందువల్ల అరణ్యవాసం చేయవలసిందే, అజ్ఞాతవాసం చేయవలసిందే అన్నాడు. అది గుర్తు చేస్తున్నాడు ఇప్పుడు పరమాత్మ. విపినావాసము గూఢచర్యయును తత్సమయ సంక్షోభంబు కావ్యం కాకుండగా. నియమాన్ని తప్పకుండా అరణ్యవాస అజ్ఞాతవాసాలు నిర్వహించారే. ప్రారంభమే ఏమని ప్రారంభించాడు చూడండి, కపటజ్యూతమునందు, జూదంలో మోసం జరిగింది, అయినా సరే నువ్వు మోసం చేసావు అనకుండా అరణ్యవాస అజ్ఞాతవాసాలు పాటించి తిరిగి వచ్చారు కదా. ఇప్పుడు పాండవులకు ఏది క్షేమమో మనం ఆలోచించవలసిన అవసరం ఉంది కదా. శక్త ఆత్ములై ఉండియున్, చేతకాక అరణ్యవాసం చేశారా? అపారమైన బల పరాక్రమాలుండి అంతులేని సామర్థ్యం ఉండి కూడా ధర్మానికి కట్టుబడి సత్యానికి కట్టుబడి అరణ్యవాస అజ్ఞాతవాసాలు చేశారు పాండవులు. శక్త ఆత్ములై ఉండియున్ అనే మాట అందుకోసం అన్నారు. ఆత్మీయ రాజ్య పదభ్రంశమునుంది అని ఇంకో మాట అన్నారు కృష్ణ పరమాత్మ. ఆత్మీయ రాజ్యం అంటే తమ రాజ్యం, పాండవులది సగం కౌరవులది సగం కాదు, మొత్తం అంతా పాండవులదే. అసలు అందులో సగం కౌరవులకు ఇచ్చారు. అర్ధరాజ్యంతో తృప్తి పడేవాడా ధృతరాష్ట్రుడు, ధృతరాష్ట్రుడి పుత్రుడు, పుత్రుల మిత్రులు, వాళ్ళ సంతృప్తి పడతారు. ఇక సంఘర్షణ ఉండదని ఆశించాడు భీష్ముడు, కానీ అలా జరగలేదే. అసలు రాజ్యం అంతా పాండవులదే, అసలు రాజ్యం అంతా పాండురాజుదే, అయినా సగం పంచి ఇచ్చారు. అది చాలక మొత్తం ఆక్రమించారు. కాబట్టి జూదంలో ఉన్న మాట ప్రకారం ఇస్తే అర్ధరాజ్యం ఇవ్వాలి, అసలు కాకపోతే మొత్తం రాజ్యం పాండవులదే. ఏ విధంగా చూసినా పాండవులకు రాజ్యంలో హక్కు ఉంది. ఆత్మీయ రాజ్య పదభ్రంశమునుంది కుపిత స్వాంతులుగాక, మా రాజ్యాన్ని అపహరించారని ఆగ్రహంతో ఆ క్షణంలోనే కౌరవుల్ని ముక్కలు ముక్కలు చేసే ఉద్దేశం లేదు పాండవులకు. ధర్మానికి కట్టుబడి ఉన్నారే. తత్సమయ సంక్షోభంబు కాకుండగా విపినావాసము గూఢచర్యయును కావింపంతలంపు ఒప్పదే. ఎంత ఓర్చుకున్నారు వాళ్ళు. కాబట్టి ధర్మ మార్గంబు తప్పక తెలుపుడు ఒక్క తెరగు. మీరు ఏదైనా ఉపాయం చెప్పండి రాజులారా, అది ఎలా ఉండాలి? ధర్మ మార్గంబు తప్పక, ధర్మానికి ప్రాధాన్యం ఇచ్చే ఉపాయం కావాలి. ఉపాయం కావాలి, అపాయాన్ని తప్పించుకునే ఉపాయం కావాలి, కానీ ఆ ఉపాయం ధర్మబద్ధంగా మాత్రమే ఉండాలి సుమా. ధర్మ మార్గంబు తప్పక తలపుడు ఒక్క తెరగు. ఎందుకని అంటే ధర్మువు తప్పి యుధిష్ఠిరుండు వడయ ఒడంబడడు అయి ఇంద్ర పదవినైనా. ధర్మ విరుద్ధంగా ఇంద్ర పదవి లభించినా ధర్మరాజు అంగీకరించడు. ఎందుకని అంటే ఉచిత గతి ఎంత వడసిన ఉలసిల్లు. ధర్మబద్ధంగా ఎంత వస్తే అంతే చాలు అనుకుంటాడు. ధర్మరాజుకి సంపదలు ముఖ్యం కాదు, అధికారం ముఖ్యం కాదు, ధర్మమే ముఖ్యం. అధర్మయుక్తం చెన కామయేత రాజ్యం సురాణామపి ధర్మరాజ అన్నారు వ్యాసుల వారు. సరిగ్గా దానికి చక్కని అనువాదం చేశారు తిక్కన గారు. ధర్మార్థయుక్తంచ మహీపతిత్వం గ్రామేపి కస్మించిత్ అయం బుభూషేత్. ధర్మబద్ధంగా 5 గ్రామాలు ఇచ్చినా కూడా సంతోషపడతారే. అలాంటి స్వభావం కలిగిన వారు కదా పాండవులు.
సరిగ్గా రాముడి విషయంలో కూడా ఇలాంటి మాటే మనకు వినపడుతుంది. రాముడు ధర్మరాజుకి చాలా పోలికలు కనపడతాయి మనం రామాయణ మహాభారతాలు చూసినప్పుడు. చెట్టు మీద ఎక్కాడు, కింద సీతారాములు ఉంటే లక్ష్మణుడు, దూరం నుంచి పొగొస్తోంది, పెద్ద పరివారంతో భరతుడు వస్తున్నాడు. ముందు భరతుడు కనిపించాడు. అన్నయ్య భరతుడు వస్తున్నాడు దురుద్దేశంతో, కైకమ్మ నిన్ను అడవులకు వెళ్ళగొట్టింది, భరత ఇక్కడ కూడా నువ్వు బతకకుండా చేయాలని వస్తున్నాడు, నువ్వు సరే అని వాళ్ళ సంగతి ఏమిటో తేలుస్తా అన్నాడు. ఇది అధర్మం కదా, వద్దన్నాడు రాముడు. నహి ఇచ్చేయం అధర్మేణ, ఎందుకు చంపాలి భరతుణ్ణి? రాజ్యం ఆక్రమించుకోవడం కోసమే కదా. నహి ఇచ్చేయమధర్మేణ శక్రత్వమపి లక్ష్మణ, నాకు అధర్మపూరితంగా వచ్చే ఇంద్ర పదవి కూడా అక్కర్లేదయ్యా, స్వర్గరాజ్యం కూడా అక్కర్లేదు. అధర్మం చేస్తే నీకు స్వర్గం వస్తుందంటే స్వర్గం కోసం అధర్మం చేయడానికి నేను సిద్ధంగా లేను తమ్ముడు. సరిగ్గా ధర్మరాజు అలాంటి వాడని కృష్ణ పరమాత్మ చెప్పాడు ఇక్కడ. అందుకని 5 ఊళ్ళు ఇచ్చినా కూడా వాళ్ళు సంతోషిస్తారు, అలాంటి స్వభావం కలిగిన వాళ్ళు. కాబట్టి వీళ్ళ రాజ్యం వీళ్ళకి ఇచ్చేందుకు కావాల్సిన ప్రయత్నం చేయడం మంచిది. అందుకోసం మనం వాళ్ళకి తోడుగా నిలబడాలి. వాళ్ళు ఆ ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం సహకరించాలి. ఇందుకు మీ అభిప్రాయాలు ఏమిటో చెప్పండి అన్నాడు. ఆ సభలో బలరాముడు ఉన్నాడు, సాత్యకి ఉన్నాడు. సాత్యకి కూడా పాండవులకు అతి సన్నిహితుడు, కౌరవుల దుర్మార్గం బాగా తెలిసినవాడు, యాదవులైన కృష్ణ పరమాత్మకు బంధువు, దాదాపుగా సోదరుడు లాంటి వాడు, యువకుడు, మంచి ఆవేశం కలిగిన ధర్మమూర్తి సాత్యకి ఉన్నాడు ఆ సభలో. పాండవుల మామ అయిన ద్రుపద మహారాజు ఉన్నాడు. అజ్ఞాతవాసంలో పాండవులకు ఆశ్రయం ఇచ్చి నా దగ్గర ఉన్నారు పాండవులనే అపారమైన ఆనందాన్ని పొందిన విరాటరాజు ఉన్నాడు. ఇంకా వివిధ దేశాలకు చెందిన రాజులంతా ఉన్నారు. ఇంతమంది రాజులున్న సభలో కృష్ణ పరమాత్మ ఈ ప్రతిపాదన చేశాడు. మొట్టమొదటి మాట విశేషం ఏమిటంటే, ఉద్యోగ పర్వం కృష్ణ పరమాత్మ మాటలతో ప్రారంభమైంది. ఉద్యోగ పర్వంలో విశిష్టత ఏమిటంటే, మొట్టమొదటి ఉద్యోగ పర్వంలో నోరు తెరిచి మాట్లాడిన వ్యక్తి ఎవరంటే కృష్ణుడే. కృష్ణుడి మాటలతో ప్రారంభమైంది ఉద్యోగ పర్వం. ఈ మాటలు కృష్ణుడు చెప్పగానే, కృష్ణుడు చెప్పిన మాట బాగుంది, మీరంతా విన్నారు కదా అని మాట్లాడడం ప్రారంభించాడు బలరాముడు. రాజ్యమంతా పాండవులదే, అయినా పాండవులు ఓర్చుకున్నారనే అభిప్రాయాన్ని కృష్ణుడు గుర్తు చేశాడు. వెంటనే బలరాముడు, అర్ధరాజ్యం కూడా నా శిష్యుడు దుర్యోధనుడికి లేకుండా పోతుందేమో అని కంగారు పడ్డాడేమో. తమ సగపాలు కోలువడి, కౌరవులు జోదంలో మోసం చేశారని మా తమ్ముడు అంటున్నాడు నిజమే, అందువల్ల పాండవులు ఏం పోగొట్టుకున్నారంటే తమ అర్ధరాజ్యం పోగొట్టుకున్నారు. అంటే మొత్తం రాజ్యం పాండవులది అని ఎక్కడ ఈ రాజులందరూ అంటారేమో అని బలరాముడు కొంచెం కంగారు పడ్డట్టు అనిపిస్తుంది. దుర్యోధనుడి పక్షపాత, ఆయన శిష్య పక్షపాతం. దుర్యోధనుడు శిష్యుడు బలరాముడికి. తమ సగపాలు కోలువడి దానినే ఇప్పుడు కోరు వీరికిన్ సముచిత వృత్తినిచ్చి తమ సామున సంతసమంది ఉనికి యుక్తము ధృతరాష్ట్రసూనునకు. దుర్యోధనుడు ఇప్పుడు ఏం చేయాలి? ఆ అర్ధరాజ్యంతో సంతృప్తి పడి పాండవుల అర్ధరాజ్యం పాండవులకి ఇచ్చేయడం మంచిది. అప్పుడు వీళ్ళు కోపం లేకుండా వాళ్ళతో కలిసిమెలిసి ఉంటారు. ఇది లోకానికి మంచిది. కర్తవ్యానికి తగిన ఆలోచన చేయడానికి భూమిక కృష్ణుడి మాటల్లో ఉంటే మిగతా రాజులందరూ ఏం ఆలోచిస్తారు అని బలరాముడు వెంటనే కలగజేసుకుని శిష్యపక్షపాతాన్ని చూపిస్తూ ఈ మాట అన్నాడు. కావున ఈ కార్యంబు ఎడసేయక ఒక్కరన్ పనుపవలయు. కాబట్టి ఈ అభిప్రాయాన్ని మన పక్షాన చెప్పడానికి ఎవరినైనా కౌరవుల సభకు పంపిస్తే మంచిది. వాడును చని అభిమతంబు సాధించునప్పుడు మాట పొందెరిగి ఓటమై అల్లన చేరి కౌరవేంద్రు చిత్తవృత్తికి అనుగుణంబుగా ఆనతుండగుచు అడుగకున్న తెరగు పడదు. ఆ వెళ్ళినవాడు వీరాలాపాలు ఆడకూడదు, ప్రార్థించాలి. ఏమయ్యా అరణ్యవాసం అజ్ఞాతవాసం చేయమన్నారు, చేశారు కదా పాండవులు, వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేస్తే బాగుంటుందని వినయంగా అడగాలి అన్నాడు. ఎందుకని అంటే వేడుక పుట్టి కదా ధర్మరాజు జోదమాడాడు. జోదమాడడంలో నైపుణ్యం లేనివాడు వేడుకగా జోదమాడితే నష్టం రాదా? వచ్చే నష్టం ఏదో వచ్చింది. కాబట్టి జరిగిన దాన్ని జాగ్రత్తగా మనం సరిదిద్దుకోవాలి. కానీ మేము పరాక్రమవంతులం, ఈ రాజ్యం అంతా మాదే అని మళ్ళీ ఘర్షణ చేస్తే లేనిపోని అశాంతి తలెత్తే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వెళ్ళినవాడు వినయంగా ప్రయత్నిస్తే బాగుంటుంది. వేడుక పుట్టి జోదమాడాడు ధర్మరాజు. ధర్మరాజు వేడుక పుట్టి జోదమాడాడనే మాట సాత్యకి నచ్చలేదు.
కోపం వచ్చింది. వేడుక పుట్టిన జూదంబాడెనే ధర్మజుడు. యుద్ధం లేదనుకుంటున్నాం. కృష్ణుడు చెప్పిన మాటని సమర్థిస్తూనే భిన్నంగా మాట్లాడాడు బలరాముడు. బలరాముడి మాటలకు ఆవేశపడి సాత్యకి మాట్లాడుతున్నాడు. వేడుక పుట్టిన జూదంబాడెనే ధర్మజుడు, వారలందరూ తమలో కూడుకొని పిలిచిన బలిమిన ఆడి కపట జయముగునుట. వాళ్ళంతా బలవంతంగా పిలిచి జూదం వద్దన్నాడు. వాళ్ళు వినిపించుకోకుండా బలవంతం చేసి మొహమాట పెట్టి ఒత్తిడి చేసి ఆడించారు తప్ప ధర్మరాజు ఏమైనా వేడుకతో ఆడాడా? చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు. బలరాముడు ఇంత అన్యాయంగా మాట్లాడ్డాన్ని నేను సహించను అన్నాడు. బలరాముడు పెద్దవాడు కదా, పెద్దవాడి విషయంలో చిన్నవాడు ఇలా మాట్లాడొచ్చున అంటే పెద్దరికం ధర్మాన్ని బట్టి తప్ప వయస్సును బట్టి కాదని నిర్ణయిస్తున్నాడు సాత్యకి తన ప్రవర్తన ద్వారా. ధర్మతనూభవు దశ దుష్కర్మము రూపించి సభనొకండును మైమై పేర్మిసడకపోవచ్చునే, ధార్మికులు ఇంకెట్టివారు తథ్యంవరయన్. ధర్మరాజులో లేని దోషాన్ని ఆరోపించి ఈ సభలో నుంచి ఎవడు మర్యాదగా బయటికి వెళ్ళలేడు, వాడు ఎంతటి వాడైనా సరే అన్నాడు. అంటే ఇప్పుడు ధర్మరాజుకు వ్యతిరేకంగా బలరాముడు ఇంకో మాట మాట్లాడితే అవసరమైతే సాత్యకి బలరాముడితోనే యుద్ధం చేస్తాడనమాట. ఇది తథ్యం అంటున్నాడు అని మళ్ళీ కొంచెం ఆవేశాన్ని తగ్గించుకుని, అయినా నీ తప్పే ఉందిలే బలరామా, నువ్వు ఇలాగే మాట్లాడతావు, ఏం మాట్లాడినా వినేవాళ్ళు ఉన్నప్పుడు ఏమైనా మాట్లాడతారు కదా ఎవరైనా, అంటే మిగతా వాళ్ళని కూడా రెచ్చగొడుతున్నాడు అనమాట. ఏం మాట్లాడినా విని తల ఊపేవాళ్ళు ఉన్నప్పుడు ఎవడైనా ఏదైనా మాట్లాడతాడు కదా, ధర్మం ఆలోచిస్తాడా, అవునులే నువ్వు ఇలా మాట్లాడడంలో నీ తప్పే ఉందిలే అన్నాడు. వెంటనే ద్రుపదుడు కలగజేసుకున్నాడు, సాత్యకి చెప్పిన మాట యథార్థమయ్యా, నిజమే, పాండవులు ధర్మాత్ములే తప్ప వేడుకతో జోదమాడే వ్యసన స్వభావం కలిగిన వాళ్ళు కాదు. వెంటనే ఆ మాటను విరాటరాజు సమర్థించాడు. ద్రుపదుడు అన్నాడు, అసలు రాయబారం అవసరమా అని ఆలోచిద్దాం, నా మతమున కార్యము సంగ్రామము సేయుటయా. నా ఉద్దేశంలో ఇప్పుడు కర్తవ్యం ఏమిటంటే యుద్ధం చేయడమే, రాయబారాలతో పని లేదు. ఇట్లుగాక ఈలోనన్ సామవచనంబులు అక్కురు భూమి ఈశ్వరుతోడ ఆడబుచ్చెదరే నిన్. ఒకవేళ ఈలోపే ఆ దుర్యోధనుడితో ఏదో ప్రశాంతమైన మాటలు మీరు మాట్లాడాలి అనుకుంటే అది జరిగే పని కాదు. కాబట్టి ప్రశాంతంగా మాట్లాడాలి, వినయంగా ప్రార్థించాలనే మాట తీసేయండి, మర్యాదగా మా రాజ్యం మాకు ఇస్తారా లేదా అని అడిగి తెలుసుకోండి, లేకపోతే యుద్ధమే చేద్దాం. అసలు అడగకుండానే యుద్ధం చేయడం నా ఉద్దేశంలో సరైన పని కాదంటారా? ఇలా అడగాలి తప్ప దైన్యంగా అడగాలి, యాచనతో అడగాలి, దీనంగా అడగాలి, వినయంగా అడగాలి, ఈ పద్ధతి సరైన పద్ధతి కాదు అన్నాడు. ద్రుపదుడు వెంటనే, నిజమే, మృదు భాషణముల దుర్జన హృదయములు ప్రసన్నతా మహిమన్ పొందునే. మెత్తమెత్తగా మాట్లాడితే పరమ దుర్మార్గుడైన వాడు ఎదుటివాడిని లోకువ కడతాడు తప్ప ఇది మంచితనం అనుకోడు. తమాషాగా ఉంటుంది, చిత్రంగా ఉంటుంది మానవ మనస్తత్వం. ఎవడైనా ప్రశాంతంగా అవతల వాడు రెచ్చిపోతున్నప్పుడు వీడు ప్రశాంతంగా మాట్లాడనుకోండి, నేను చెప్పింది కరెక్ట్ అందుకని నోరు మూసుకుని పడున్నాడు అంటాడు. అవతల వాడు రెచ్చిపోయాడు అనుకోండి, చూసారా ఉన్నమాట అంటే ఉలుకు అందుకని ఎలా రెచ్చిపోతున్నాడో అంటాడు. అంటే వీడు అవకాశవాది కాబట్టి ఎదుటివాడు ఏం మాట్లాడినా వాడి మీద నేరం బనాయించి తనదే సరైన మాట అని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఇది మానవ నైజంలోని లక్షణం. మానవ మనస్తత్వాన్ని మహాభారతం చూపించినంత విస్తృతంగా మన ప్రాచీన గ్రంథాల్లో మరొకటి చూపించలేదు అనిపిస్తుంది. ప్రతి గ్రంథంలోనూ మానవ మనస్తత్వం ఎంతో కొంత కనపడుతుంది, కానీ మహాభారతం ఎన్ని రకాల మనస్తత్వాలు ప్రపంచంలో ఉన్నాయో అన్నింటినీ చూపించాడు. అందుకే ఇదిహాస్తి తదన్యత్ర ఎన్నేహాస్తి న తత్క్వచిత్. ధర్మ అర్థ కామ మోక్షాల విషయంలో ప్రపంచంలో ఉన్నదే మహాభారతంలో ఉన్నది, మహాభారతంలో లేనిది ప్రపంచంలో ఎక్కడా లేదు. అవును నిజమే, ఈ మాట సత్యమే అని పాశ్చాత్యులు కూడా భారతానికి రెండు చేతులు జోడించి నమస్కరించి అంగీకరించారు. వాట్ ఈజ్ హియర్ ఈజ్ ఎల్స్వేర్ అండ్ వాట్ ఈజ్ నాట్ హియర్ ఈజ్ నోవేర్ అని వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. మహాభారతంలో ఏమున్నదో ప్రపంచంలో ఎక్కడైనా అదే ఉన్నది. ద్రుపదుడు ఏమంటున్నాడు, మృదుభాషణముల దుర్జన హృదయములు ప్రసన్నత మహిమన్ పొందునే. మూలల్లో ఇంకొంచెం తీవ్రంగానే మాట్లాడించారు వ్యాసుల వారు ద్రుపదుడి చేత. గర్దబే మార్దవం కుర్యాత్ గోషు తీక్ష్ణం సమాచరేత్. మీ వాలకం చూస్తే ఎలా ఉంది అంటే, గాడిదతోనేమో మృదువుగా మాట్లాడండి, గోవుల విషయంలో తీవ్రంగా ప్రవర్తించండి అన్నట్లుగా ఉంది.
అంటే పాండవులు గోవులు లాంటి వాళ్ళు, దుర్యోధనుడు గాడిద లాంటి వాడు అనమాట. గర్దభే మార్దవం కుర్యా గోషు తీక్ష్ణం సమాచరేత్ మృదు దుర్యోధనే వాక్యం. దుర్యోధనుడి విషయంలో మృదుగా మాట్లాడమంటారా? ఇది జరిగే పనేనా? నతు వాచ్యో మృదువచో దార్తరాష్ట్ర కథంచన నహి మార్దవ సాధ్యో అసౌ పాపబుద్ధి. పాపాత్ముడు కదా, మెత్తమెత్తని మాటలతో మంచి మార్గంలోకి వస్తాడా? ఎందుకు రాడండి? అక్కడ భీష్ముడు ఉన్నాడు, ద్రోణుడు ఉన్నాడు, పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్పకుండా ఉంటారా అంటే ఏం చెబుతారయ్యా వాళ్ళు? కూటికై ద్రోణ భీష్ములు కుమతి ఎనక అనుసరింతురు. ఏనాడో ప్రతిజ్ఞాపూర్వకంగా ఈ రాజ్యాన్ని నేను వదులుకున్నాను కాబట్టి ఈ రాజ్యం ధృతరాష్ట్రుడిదే, అయినా ఆయన దగ్గరే ఉండిపోయాను కాబట్టి ఆయన ఉప్పు తింటున్నాను, అందువల్ల ధర్మం అధర్మం చెప్పడమే నా పని, కానీ అధర్మం జరుగుతున్నప్పుడు అడ్డుకోవడం నాకు సంబంధించిన విషయం కాదు అనుకున్నవాడు భీష్ముడు. అది మహాభారత కథను మలుపు తిప్పిన ద్రౌపది వస్త్రాపహరణ ప్రయత్న సన్నివేశంలోనే రుజువైంది. ఇది మంచి పని కాదు అని చెప్పినట్టు చెప్పనట్టు కాకుండా చెప్పాడు తప్ప, ధనుర్బాణాలు చేత పట్టుకుని ఒకవేళ ద్రౌపది దాసి అయితే మీ ఇల్లు ఊడ్పించుకోండి, అంతేగాని చీరలు లాగుతారా, నా ధనుర్బాణాలకు సమాధానం చెప్పి ద్రౌపది పైట కొంగు మీద చెయ్యి వెయ్యండి అని భీష్ముడు ఆనాడు ఒక్క మాట అని ఉంటే ధృతరాష్ట్రుడు, అతడి పుత్రుల మిత్రులు కుక్కిన పేనుల్లా పడి ఉండేవాళ్ళు. కానీ ఆ మాట అనలేకపోయాడే భీష్ముడు. భీష్ముడిని అనుసరించాడు, ద్రోణుడు అనలేకపోయాడు. కర్ణుడి మాటే శాసనంగా మారిపోయింది. అందుకని కూటికై ద్రోణ భీష్ములు కుమతి ఎనక అనుసరింతురు. తన కుమార్తెకు ఘోరమైన దారుణమైన అవమానం జరిగింది కాబట్టి ద్రుపదుడి మనస్సులో ఎంత గాయం ఉంటుందో చూడండి. అందుకని ఇంత మాట అన్నాడు పాపం. ధృతరాష్ట్రుడును తనూజులును మిత్రులును తృష్ణను నినవాడు రాధేయుబోటి తులువలెల్లరు అతని సద్బుద్ధి ఎంద్రు. కర్ణుడు, శకుని, దుశ్శాసనుడు వీళ్ళంతా మా దుర్యోధనుడిదే రైటు అంటూ ఉంటారు. ఇది జరిగే పనేనా? అందువల్ల మంచి మాటలతో ఈ పని నెరవేరుతుందని నేను అనుకోవడం లేదు. వెంటనే విరాటరాజు లేచి అవును ద్రుపదుడు చెప్పింది నిజమే అన్నాడు. సాత్యకి మళ్ళీ ఆవేశపడ్డాడు. చివరికి ధర్మరాజు అన్నాడు, ఈ ఆవేశాల వల్ల ఉపయోగం ఏముంది? జరిగిందేదో జరిగింది. మానవుడు ఎప్పుడూ కూడా జరిగిన దాన్ని సమీక్షించుకోవాలి తప్ప దాన్ని ఊరికే అదే పనిగా చర్వణంగా ఆలోచించకూడదు. ఒక్కసారి సమీక్షించుకుని, ఎందుకు సమీక్షించుకోవాలంటే జరగబోయే దాని విషయంలో కర్తవ్యం తెలుసుకోవడం కోసం జరిగిన దాన్ని సారాంశ రూపంలో సమీక్షించుకోవాలి. అందుకని జరిగిన దాన్ని పదే పదే చర్చించి వాడు అలాంటి వాడు వీడు అలాంటి వాడు ఏం ఉపయోగం దీనివల్ల? అందుకని ఇప్పుడు జరగవలసింది ఆలోచించండి. నిజమే, ఎవరినైనా మనం పంపుదాం, ప్రయత్నం చేయడంలో తప్పే ఉంది అన్నాడు. వెంటనే ద్రుపదుడు, మా పురోహితుడు ఉన్నాడు, మా పురోహితుడిని రాయబారిగా పంపిస్తాను నేను. కౌరవ సభలో మా పురోహితుడు వెళ్ళి ఓ ప్రయత్నం చేస్తాడు, పాండవుల అభిప్రాయాలు సవిస్తరంగా విన్నవిస్తాడు, ధృతరాష్ట్రుణ్ణి అతడి పుత్రుల్ని ఒప్పించే ప్రయత్నం చేస్తాడు. ఈ వచ్చిన పురోహితుడి మాట యథార్థమని భీష్మద్రోణులకు అనిపించేందుకు వీలుగా ప్రయత్నం చేస్తాడు. మీరంతా సరే అంటే ఆయన్ని పంపిస్తాను అన్నాడు. ఈ ఆలోచన బాగుంది, తప్పకుండా పంపవయ్యా అన్నారు కృష్ణుడు మొదలైన వాళ్ళు. వెంటనే ఆ పురోహితుడిని పిలిచారు. ఆయన కూడా వెంటే ఉన్నాడు. హితుడవు మతిమంతుడవు చతురవచన కోవిదుడవు. ఆ పురోహితుడితో అంటున్నాడు ద్రౌపద మహారాజు, నువ్వు హితుడవు, మాకు సన్నిహితుడివి, మాకు స్నేహితుడివి, మా మేలు కోరేవాడివి. మతిమంతుడవు, కేవలం మాకు స్నేహితుడైతే సరిపో, తెలివైన వాడై ఉండాలి. రాయబారంలో మాట్లాడేవాడు తెలివిగా మాట్లాడాలి కదా. మతిమంతుడవు, తెలివిని మాటల్లో ప్రవేశపెట్టాలి. చతురవచన కోవిదుడవు, చక్కగా మాట్లాడగలిగిన నైపుణ్యం కలిగిన వాడివి. సమయజ్ఞుడవు, ఏ సమయంలో ఆవేశపడాలో, ఏ సమయంలో ప్రశాంతంగా ఉండాలో, ఏది సంక్షిప్తంగా చెప్పాలో, ఏది సవిస్తరంగా వివరించాలో తెలియడం సమయజ్ఞత. ఆ సమయజ్ఞుడు నువ్వు. ఉన్నత వంశ వివర్ధనుడవు, గొప్ప వంశంలో పుట్టిన వాడివి, మంచి వంశం బాగుండాలనే ఆలోచన కలిగిన వాడివి, జన్మతః గొప్ప సంస్కారం కలిగిన వాడివి. ఇంగితవేదివి, ఇది అన్నింటికంటే చాలా ముఖ్యమైన విషయం. ఎంత పాండిత్యం ఉన్నా, ఎంత తెలివితేటలున్నా, ఎంత జీవిత అనుభవం ఉన్నా, ఇంగిత జ్ఞానం లేకపోతే ఏమీ లేనట్లే. నువ్వు ఇంగితవేదివి నెచ్చెలివి,
మాకు స్నేహితుడివి కదా, మా మేలు కోరుకునేవాడివి కదా, కాబట్టి సుకృతివి, పుణ్యాత్ముడివి, అట్లగుటన్ అందుకని నిన్ను పంపిస్తున్నావయ్యా. నువ్వు బయలుదేరి ఈ రాయబారం నిర్వహించి పాండవుల అభిప్రాయాలు కౌరవుల కొలువుకూటంలో సవిస్తరంగా చెప్పి ఎలాగైనా సరే పెద్దల మనస్సుకి ఇది న్యాయమనే ఆలోచన కలిగించి ధృతరాష్ట్రుడి పుత్రులను ఒప్పించి పాండవులకు ధర్మబద్ధంగా రావలసిన రాజ్యం వచ్చేందుకు నీ రాయబారాన్ని వినియోగించు. ద్రుపద పురోహితుడు తప్పకుండానండి, అలాగే చేస్తాను అని వాళ్ళందరి దగ్గర అనుమతి తీసుకుని వెంటనే బయలుదేరి వెళ్ళిపోయాడు కూడా. ఈ చెప్పడం వెంటనే ఆయన బయలుదేరడం కూడా జరిగింది. బయలుదేరి వెళ్ళాడు ఆయన. ఇది ఉద్యోగ పర్వంలో మనకు కనపడే మొట్టమొదటి రాయబారం, ద్రుపద పురోహితుడి రాయబారం. పాండవ పక్షాన కౌరవుల కొలువుకూటానికి వెళ్ళిన మొదటి రాయబారి ద్రుపద పురోహితుడు. చిత్రం ఏమిటంటే మన పురాణ ఇతిహాసాల్లో కావ్యాల్లో కూడా కొన్ని పాత్రలకు పేర్లు ఉండవు. ఈ ద్రుపద పురోహితుడి పేరేమిటో తెలియదు. ద్రౌపదికి ధౌమ్యుడనే ఒక పురోహితుడు ఉన్నాడు. ఆయన కాదు ఈయన, ఆయన వేరు. ఆయన ద్రౌపది కళ్యాణం జరిపించిన మహానుభావుడు. ఈయన పేరు ధౌమ్యుడు కాదు. ఈయన పేరేమిటో వ్యాసుల వారు చెప్పలేదు, తిక్కన గారు చెప్పలేదు. పేరు లేని పాత్ర. పేరు లేని పాత్రలు కొన్ని ఉంటాయి. రామాయణంలో అగస్త్యుడి సోదరుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన అగస్త్య భ్రాత, అంతే. ఆయనకు పేరు లేదు. ఆయన పేరేమిటో వాల్మీకి మహర్షి చెప్పలేదు. పాండురంగ మాహాత్మ్య కావ్యంలో తెనాలి రామకృష్ణ కవి నిగమ శర్మ అక్క అని ఒక పాత్రను చూపించాడు. ఆవిడ పేరు నిగమ శర్మ అక్క, అంతే. ఆవిడ పేరేమిటో తెలియదు. పేరు లేని పాత్ర, కానీ గొప్ప పేరు తెచ్చుకున్న పాత్రలవి. లోకంలో ఎందుకనో అగస్త్య భ్రాత అంటే ఒక దురభిప్రాయం ఏర్పడింది. అగస్త్య భ్రాత అంటే అనామకుడు, ఎందుకు చేతకానివాడు, పనికిరానివాడు కాబట్టని. కానీ రామాయణంలో అగస్త్య భ్రాత అలాంటి వాడుగా చాలా ఉత్తముడు. ఆయన దగ్గరికి వెళ్తారు రామలక్ష్మణులు, సీతారామ లక్ష్మణులు. ఆయన చెప్తాడు అగస్త్యుడి యొక్క వైభవం అంతా, ఇలా వెళ్ళండాయా అగస్త్యాశ్రమానికి మార్గం అని. అగస్త్య భ్రాత అంటే లోకంలో ఎందుకో అనామకుడనే అభిప్రాయం ఏర్పడింది. ఆయన అనామకుడు కాదు. అలాగే నిగమ శర్మ అక్క పేరు లేని పాత్ర అయినా పేరున్న అన్ని పాత్రల కంటే గొప్ప పాత్ర. ద్రుపద పురోహితుడి పాత్రకు కూడా పేరు పెట్టాల, ద్రుపద పురోహితుడు అన్నారు. ఆ ద్రుపద పురోహితుడు బయలుదేరి కౌరవుల కొలువుకూటానికి వెళ్ళాడు. కౌరవుల కొలువుకూటంలో ఆయన రాయబారం నిర్వహించాడు. ఆయన ఎలా రాయబారం నిర్వహించాడో, ఆ రాయబారానికి ఎటువంటి ఫలితం వచ్చిందో తరువాత జరిగే ప్రవచనాల్లో అందించడానికి ప్రయత్నం చేస్తానని మనవి చేస్తూ, మొదటి ప్రయత్నంగా రాయబారిగా ద్రుపద పురోహితుణ్ణి పంపించాడు ధర్మరాజు. ద్రుపదుడు పంపించాడు, ధర్మరాజు అంగీకరించాడు. అందరూ సరే అన్నారు. ఏమయ్యా పెళ్ళికని వచ్చాం, పెళ్ళైపోయింది, సరే ద్రుపద పురోహితుడు వెళ్ళాలి, రాయబారం మాట్లాడాలి, తిరిగి రావాలి, కొంత సమయం పడుతుంది కదా, అప్పటిదాకా ఇక్కడుండి ఏం చేస్తాం, వచ్చిన పని అయిపోయిన తర్వాత వెళ్ళిపోవాలి, తగిన సమయానికి రావాలి, వచ్చిన పని అయిపోయాక వెళ్ళిపోవాలి ఎవరైనా సరే. ఇది పురాణ ఇతిహాసాలు మనకు నేర్పుతాయి. పని అయిపోయిన తర్వాత ఒకరోజు కార్యక్రమం అయితే ఆ ఊళ్ళో వారం రోజులు ఉండకూడదు, కార్యక్రమానికి తప్పకుండా రావాలి. పెళ్ళికి వెళ్తే పెళ్ళికి వెళ్ళాలి, పెళ్ళి అయిపోయిన తర్వాత వెళ్ళిపోవాలి. 16 రోజుల పండగ దాకా అల్లుడితో పాటు వీళ్ళు కూడా ఉండకూడదు. మేము పెళ్ళికి వచ్చాము, పెళ్ళి అయిపోయింది వెళ్తున్నామయ్యా అన్నాడు కృష్ణ పరమాత్మ. వెళ్ళిపోయాడు ద్వారకా నగరానికి. పాండవులు ద్రుపద పురోహితుణ్ణి రాయబారిగా పంపడానికి ఆలోచన చేశారు, ఒక సభలో నిర్ణయం చేశారు అని కౌరవులకు తెలిసింది. ఓహో, రాబోయే యుద్ధానికి కావలసిన సన్నాహాలు చేస్తున్నారన్నమాట. అంటే రేపు రాజ్యం ఇస్తావా, యుద్ధానికి వస్తావా అని అడుగుతారన్నమాట. మనకి రాజ్యం ఇవ్వడం ఇష్టం లేదు కదా, వీలైతే యుద్ధం చేయకుండా తప్పించుకుందాం. తప్పనిసరిగా యుద్ధం చేస్తే ఏం చెయ్యాలి, ఉన్న బలాన్ని పెంచుకోవాలి, అందుకు ఏమి ఆలోచన చెయ్యాలి అని దుర్యోధనుడు ఆలోచన ప్రారంభించాడు. దుర్యోధనుడే ప్రారంభిస్తే ధర్మరాజు ప్రారంభించడా ఆలోచన? ధర్మరాజు ప్రారంభించాడు. తమ మిత్ర బలాన్ని పెంచుకోవడానికి ధర్మజ దుర్యోధనులు ఆలోచన చేసి ఏ పని చేశారో, దేంతో ప్రారంభించారో మిత్రబలాన్ని పెంచుకోవడానికి, ఆ సన్నివేశాన్ని తర్వాత చూపించారు వ్యాసుల వారు. ఆ సన్నివేశాన్ని రేపటి రోజున మనం తెలుసుకుందామని సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ, స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని.